నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 227వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చింది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్‌లోకి వెళదాము. 226వ ఎపిసోడ్‌లో వచ్చిన కమెంట్స్‌ని ఫస్ట్ వీక్షిద్దాం. సో చూసారు కదా, 226వ ఎపిసోడ్. గత ఎపిసోడ్‌లో వచ్చినటువంటి కొన్ని కమెంట్స్ ని మేము ర్యాండమ్ గా పిక్ చేయడం జరిగింది. వాటిని మీరు చూశారు. అండ్ అంతేకాదు కొన్ని ప్రశ్నల్ని కూడా మనము ఒక్కొక్క వారం తీసుకోవాలని అనుకుంటున్నాము. ఏదైనా రిలవెంట్ గా ఉన్నటువంటి ప్రశ్న వస్తే తీసుకోవాలని అనుకుంటున్నాము. ఆ ప్రశ్నలకు కూడా వెళ్తాను. అంతకంటే ముందు నేషనలిస్ట్ హబ్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ గ్లోబల్ రౌండప్, నేషనల్ రౌండప్, రైట్ యాంగిల్, లేకపోతే డిఫెన్స్ రౌండప్, ఇట్లా డీప్ కట్ ఇట్లాంటి సిరీస్లని మీ ముందుకు తీసుకొస్తున్న ఈ టైంలో ఎక్కువ సమాచారాన్ని, జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ఒక ప్రయత్నం నేషనలిస్ట్ హబ్ చేస్తోంది. ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అనంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఈ వీడియోని లైక్ చేయడము, కమెంట్స్ చేయడము, ఎట్ ద సేమ్ టైం 10 మందికి షేర్ చేయడం మాత్రమే కాదు, నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ముఖ్యము. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికీ ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాదు స్క్రీన్ పై కనబడేటువంటి యూపీఐ స్కానర్ లేదా ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం వల్ల యూపీఐ పేమెంట్స్ ద్వారా కూడా మీ ఆర్థిక సహకారాన్ని కూడా నేషనలిస్ట్ హబ్ కి అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది నిజంగా విస్తృత పరిశోధనతో కూడినటువంటి సమాచారాన్ని మేము మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దీనికి చాలా వ్యయ ప్రయాసన కోర్చి అనేక అంశాలని మీ ముందుకు తెచ్చే ఒక ప్రయత్నం మేము చేస్తున్న ఈ తరుణంలో నేషనలిస్ట్ హబ్ ని యూట్యూబ్ కూడా ఆపే ప్రయత్నం చేస్తోంది. డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయ్యి జాతీయవాద గొంతుకని ఆపే ఒక ప్రయత్నం సీరియస్ గానే జరుగుతోంది. సో దీన్ని అధిగమించాలంటే డెఫినెట్లీ మీ సపోర్ట్ మాకు అవసరము. ప్లీజ్ సపోర్ట్ అస్. ఇక ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లోకి వెళదాము. 227వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ లో మొదటి ఒక ప్రశ్నతో నేను మొదలు పెడతాను. సార్, యాక్చువల్లీ ప్రతి వారం మనం ఏదైనా ఒక ప్రశ్న మీద ఫస్ట్ డిస్కస్ చేద్దామని అనుకున్నాము. కొంచెం రిలవెంట్ గా ఉన్న ప్రశ్న తీసుకుందామని ఒక ప్రశ్నని మనం పిక్ చేయడం జరుగుతోంది. HCKV123 అనే ఒక ఐడి తోటి ఒక వ్యక్తి చేసినటువంటి ఒక కమెంట్. దాంట్లో ప్రశ్న ఏంటంటే, మామిడి గిరిధర్ గారికి ఒక ప్రశ్న. యూకేతో మనకి ఈ మధ్యన చేసుకున్న ఒక వాణిజ్య ఒప్పందం ఉంది, కానీ ప్రస్తుతం ఆ దేశంలో పాకిస్తాన్ నుంచి చాలా ఎక్కువ మంది వలస వెళుతున్నారు. అలాగే ఈ సమయంలో కొన్ని చట్టాలు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండేలా మారుస్తున్నారు అని ఒక వార్త వచ్చింది. అదే సమయంలో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ర్యాలీలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో మనం వాళ్లతో వ్యాపారం చేయడం ఎంతవరకు సబబు అనేది నా ప్రశ్న. దీని మీద నాకు ఒక విశ్లేషణ ఇవ్వగలరు అని అడిగారు. మోస్ట్ రిలవెంట్ గానే ఈ ప్రశ్న అడిగారు. సరే, ఒకసారి నిజంగా ఎలా అర్థం చేసుకోవాలి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ని అండ్ వాళ్ళ ఆ దేశాల వైఖరుల్ని అనేది మేజర్ గా అనిపిస్తోంది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. అంటే మన వైఖరి ఏంటంటే, ఆ దేశంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి విషయాల్లో మనం జోక్యం చేసుకోం. మన దేశ లాభాల కోసం మనం ఎవరితో అయినా వాణిజ్యించడానికి సిద్ధంగా ఉన్నాం. మనకు చైనాకి ప్రతిస్పందన ఉండి మనం గల్వాన్ ఘటన జరిగిన తర్వాత వాళ్ళ యాప్స్ అన్ని మనం బంద్ చేసేసి చాలా వాళ్ళ ఆ దేశం నుంచి వస్తున్నటువంటి, మన దేశంలో డంప్ చేస్తున్నటువంటి ఎన్నో వస్తువులని మనం ఆపేయగలిగాము. మన పోర్ట్స్ లో వాళ్ళకి ఎంట్రీ ఇవ్వకుండా చాలా మనం దాన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాం. అయినా మనకు కావాల్సినటువంటి కీలకమైన అంశాలు చైనా నుంచి ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, టెక్నాలజీకి సంబంధించిన అంశాలు కావచ్చు, లేదా మనకు యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐస్ కావచ్చు, ఇవి గల్వాన్ ఘటన జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర వాణిజ్యం మనం ఆపలేదు. ఎందుకంటే మన అవసరాలు ఉన్నాయి కాబట్టి మనం కంటిన్యూ చేశాం. అలాగే మియన్మార్ ఈరోజు జుంటా వాళ్ళు కంప్లీట్ గా టేక్ ఓవర్ చేశారు. కానీ కొన్ని అంశాలు మనకు ఈశాన్య రాష్ట్రాల్లో వాళ్ళ దగ్గర కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి అలాగే గతంలో మనం ఎన్నో దేశాలు, ఈవెన్ పాకిస్తాన్ తో కూడా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీటీ మనం ఇచ్చాం. వాళ్ళు పుల్వామా దాడి చేసేంత వరకు కూడా వాళ్ళకి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీటీ మనం ఇచ్చాం. వాళ్ళ దగ్గర సిమెంట్ తీసుకునేవాళ్ళం. వాళ్ళ దగ్గర సిమెంట్ చాలా ఎక్సెస్ గా ఉండేది, అది కూడా తీసుకునేవాళ్ళం. కాబట్టి మన దేశ అవసరాలు మనకు ముఖ్యం. ఆ దేశాలలో అంతర్గతంగా ఏం జరుగుతున్నాయి అనేది మనం దానివల్ల పెద్ద జోక్యం చేసుకోం. యుక్రెయిన్ తో మనకు వాణిజ్యం ఉన్నది, రష్యాతో వాణిజ్యం ఉంది. యుక్రెయిన్ కూడా మనం మన వెపన్స్ కి సంబంధించి, మన అస్త్రాలకు సంబంధించి కొన్ని కాంపోనెంట్స్ అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము. అలాగే రష్యా నుంచి తెచ్చుకుంటున్నాము. వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి ఐడియాలజీ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఎలా నిర్ణయిస్తున్నాయో దాని మీద మనం జోక్యం చేసుకోము. ఇది మన స్టేటెడ్ పాలసీ. కాబట్టి యూకేతో మనం చేసుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో మనకు రమారమి 100% ఒక 1%, 2% తక్కువ చూస్తే కనుక 98-99% మన దేశం నుంచి వెళ్ళేటువంటి వస్తువులన్నిటి కూడా వాళ్ళు ఎగ్జామ్ట్ చేశారు. అది మనకు కావాలి కదా. మనం ఈరోజు అమెరికా మనల్ని ఇలా సతాయిస్తున్నప్పుడు ప్రత్యామ్నాయం కావాలి, మనకి వేరే మార్కెట్స్ కావాలి. కాబట్టి అది మనకు లాభసాటిగా ఉంటుంది. రెండవది, అక్కడి నుంచి ఇప్పటికి కూడా అది క్షీణించినా కానీ మనకంటే
2-3 స్థానాల కింద పడిపోతున్నా కానీ కూడా వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉన్నది, వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్డ్ ఇవన్నీ కూడా టెక్నాలజీ కావచ్చు, కొత్త కొత్త మెషినరీస్ కావచ్చు, లేదా ఇండస్ట్రియలైజేషన్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. యూకేలో ఈరోజు డిస్మిస్ చేయడానికి వీల్లేదు. ప్రపంచంలో వాళ్ళు ఇప్పటికి కూడా 5వ 6వ స్థానంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం తీసుకోవాల్సిన ఆవశ్యకత మనకు కూడా ఉన్నది. పైపెచ్చు వాళ్ళు క్షీణిస్తున్నది కాబట్టి వాళ్ళు మనకి చాలా తక్కువ ధరలో మనకి సునాయాసంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. కాబట్టి ఈ అన్ని అంశాల దృష్ట్యా ఆ దేశంలో వాళ్ళు ముస్లిమ్స్ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు పాకిస్తాన్ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇవి సెకండరీ. దాన్ని వేరే డిప్లొమాటిక్ హ్యాండిల్ చేస్తాం. కానీ మన అవసరాల దృష్ట్యా మనం ఈ యొక్క మోస్ట్ ఫేవర్డ్ అంటే మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మనం యూకేతో పెట్టుకున్నాము. మరి కంప్లీట్ గా మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలు, ఖతార్ లాంటి దేశాలు చాలా మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్టు వాళ్ళతో కూడా మైత్రి మెయింటైన్ చేసే ప్రయత్నం మనం చేస్తాం. అందుకని ఈ వాళ్ళ అంతర్గతమైన పాలిటిక్స్ మనం జోక్యం చేసుకోము. మన అవసరాలే మనకు చాలా ముఖ్యం. పర్ఫెక్ట్ సార్. ఇంకా నెక్స్ట్ ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లో బంగ్లాదేశ్ వైలెన్స్ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలి సార్. బంగ్లాదేశ్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అండ్ మనం బంగ్లాదేశ్ కు వెళ్ళినప్పటి అంశాలు అండ్ అక్కడ జరిగినటువంటి, అక్కడ మనం హిందూతో చాలా మందితో మాట్లాడాము. అక్కడ ఉన్న వాళ్ళతో నేను కూడా మాట్లాడాను, మీరు కూడా మాట్లాడి ఉంటారు. అండ్ చిట్టగాంగ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, సిల్హెట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఢాకాలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా భయంగా బతుకుతూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఒక వ్యక్తి పైన జరిగినటువంటి మారణహోమం మనకు తెలుసు. అసలు మనిషిని చంపేసి, బ్లాస్ఫమీ పేరిట చంపేసి, ఆ శవం మీద కాళ్ళతో తొక్కి ఎగిరి ఆ చుట్టూ కట్టేసి కాల్చేసి, అసలు చాలా పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నటువంటి విజువల్స్ నిజంగా భయంకరంగా కనబడుతున్నాయి. అండ్ అక్కడ ఉస్మాన్ హదీ చనిపోయిన తర్వాత ఉస్మాన్ హదీ పట్ల సంఘీభావము లేదా సానుభూతిని వ్యక్తం చేస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి. కానీ హిందువుల గురించి మాత్రం ఎవరు మాట్లాడట్లేదు. ఇంక్లూడింగ్ మన భారతదేశ ప్రభుత్వం కూడా నిజంగా మాట్లాడతలేదని చెప్పాలి. మాట్లాడాల్సినంత స్థాయిలో మాట్లాడాలి, కానీ మాట్లాడట్లేదా అనిపిస్తోంది. ఒకసారి నేను ఈ బంగ్లాదేశ్ వైలెన్స్ గురించి, బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి వైలెన్స్ లో మనం చాలా రోజుల నుంచి మీరు చెప్తూ వస్తున్నారు పూర్తిగా పాకిస్తాన్ యాంగిల్లోనే ఎక్కువగా బంగ్లాదేశ్ లో పరిణామాలు ఉన్నాయి అని. నిజానికి మనము బంగ్లాదేశ్ మీద పట్టు కోల్పోతున్నాము అనే అనిపిస్తోంది పదే పదే చూస్తూ ఉంటే. ఇప్పుడు అక్కడ పొలిటికల్ లీడర్స్ ఎవరు కూడా భారత్ కి అనుకూల ధోరణి పక్కన పెట్టి అట్లీస్ట్ న్యూట్రల్ గా కూడా మాట్లాడే పరిస్థితి లేదు. సో అందరూ పాకిస్తాన్ యాంగిల్ తీసుకుంటున్నారు, లేదంటే పాకిస్తాన్ నేరేటివ్ తీసుకుంటున్నారు, లేదంటే భారత్ పట్ల పూర్తి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. అంతేగాని భారత్ కి మిత్ర దేశంగా ఉంటే అక్కడ ప్రమాదంగా ఒక వాతావరణాన్ని అయితే సృష్టించి పెట్టారు. ఒకసారి ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ వైలెన్స్ ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుందో సార్ చెప్తారా? అంటే అఫ్ కోర్స్ మీరు నేషనల్ స్టబ్ లో చాలా వీడియోలు చేశారు దీని మీద ఆల్రెడీ. వార్తా కథనాలు, తర్వాత దాని వెనకాల జరిగినటువంటి ఘటనలు అన్నిటి కూడాను మీరు విస్తృతంగా దాని గురించి మాట్లాడారు. కాబట్టి నేను ఈవెంట్స్ మీద వెళ్ళను నేను, కానీ దీని వెనకాల ఉన్నటువంటి ఒక ఏదైతే కాన్స్పిరసీ ఉందో దాని గురించి మాత్రం మాట్లాడతాను నేను. నువ్వు అన్నట్లు పాకిస్తాన్ హస్తం దీంట్లో ఉన్నది. పాకిస్తాన్ నిర్ణయిస్తోంది. ఆ హిందూ అబ్బాయి ఎవరైతే చనిపోయాడో, అతను తగలబెట్టారో, అది మైమన్ సింగ్ అన్నటువంటి డిస్ట్రిక్ట్. అది సిల్లెట్ దగ్గరగా ఉంటుంది, అది ఉత్తరాన ఉంటుంది. అది అక్కడ జరిగింది దాడి. ఢాకాలో కాదు, ఇంకా ఇతరత్ర ప్లేస్ లో కాదు, అక్కడ జరిగింది. అది కూడాను మనకు విశ్వసనీయంగా నీకు నాకు తెలిసినటువంటి కాంటాక్ట్స్, మనకు బంగ్లాదేశ్ లో ఉన్న కాంటాక్ట్స్ నేను మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రాపర్టీ కోసం అతను తగలబెట్టారు అని అంటున్నారు. వాళ్ళ భూమిని అధికరణ చేయడానికి కోసం అని చెప్పి అతను తగలబెట్టారు. తండ్రి ఉన్నాడు, ఇప్పుడు పిల్లలు లేడు. కొడుకు పోయిన తర్వాత మరి ఆ ఆస్తి, తండ్రి పోయిన తర్వాత ఏమవుతుంది ఆస్తి, కాబట్టి ఆస్తిని వాళ్ళు కబ్జా చేసుకోవడానికి కోసం అని చంపారు అని చెప్పేసి ఒక వర్షన్ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న అల్లర్లు ఢాకాలో జరుగుతున్నాయి. దాంట్లో వాళ్ళు భారతీయ ఎంబసీ మీద దాడి చేయడము ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎక్కడో ఊర్లో ఎక్కడో నార్త్ లో ఒక హిందువుని పట్టుకొని చంపడం అన్నది దాన్ని కొరిలేట్ చేసేటువంటి ప్రయత్నం జరిగినా కానీ కూడా అది ఒక ప్రైవేట్ ల్యాండ్ జిహాద్ దృష్ట్యా జరిగింది అని చెప్పి మనకు తెలుస్తుంది. రెండవది, దీంట్లో చూస్తే కనుక ఇందాక నువ్వు కరెక్ట్గా చెప్పావు, కంప్లీట్ నెరేటివ్ మారిపోయింది అక్కడ బంగ్లాదేశ్లో. ఎవరు కూడాను భారతదేశం పట్ల మైత్రి కానీ న్యూట్రల్ గా కానీ ఉండలేనటువంటి పరిస్థితి. కంప్లీట్ ఈ ఎన్నికలన్నీ కూడాను భారత వ్యతిరేకత ఆధారంగానే జరగబోతున్నాయి. రెండు, వాళ్ళ దేశ చరిత్రకు వ్యతిరేకంగా జరగబోతున్నాయి. మనకు 16 డిసెంబర్ ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఏర్పడిందో మనం విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. పాకిస్తాన్ ఓడించాము, 93,000 మందిని మనం దాసోహం అనిపించాము. ఇవన్నీ మనం ఒక నేరేటివ్ పెడితే
ఆ దేశంలో అదే రోజు మన ఇండియన్ ఎంబసీ మీద దాడి జరిగింది. అంటే అర్థం ఏంటి? ఏ ఏ దేశం అయితే వాళ్ళకు స్వతంత్రం ఇప్పించిందో ఆ దేశం మీద దాడి అంటే అర్థం ఏంటి? అంటే మీరు మాతో మీతో మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము కృతజ్ఞులుగా ఉండము అని స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. ఇంకా ఏం చెప్తున్నారు అక్కడ? నెరేటివ్ ఏం జరుగుతోందంటే, మేమే యుద్ధం చేశాము, మేమే గెలిచాము, మేమే స్వతంత్రం తెచ్చుకున్నాము, మీరు ఏదో సాయం చేశారు, మీ సాయం చేయలేని మేము అనట్లేదు, కానీ మీ సాయం మాకు ఇచ్చారు, యుద్ధం మేమే చేసాము, పోరాటం మేమే చేశాము, ముక్తి బాహిని మేమే చేశాము అని చెప్పి ఆ నెరేటివ్ తీసుకొస్తున్నారు. అంటే భారతదేశపు కంట్రిబ్యూషన్ ని తక్కువ చేసి చూపించడం అనేది ఒకటి జరుగుతుంది అక్కడ. సో దీని వెనకాల ఉన్నటువంటి శక్తులు రెండు ఉన్నాయి. ఒకటి జమాతే ఇస్లామీ. జమాతే ఇస్లామీ 70 దశకంలో కూడా 71లో కూడా వాళ్ళు పాకిస్తాన్కి వత్తాసు పలుకుతున్నటువంటి పార్టీ. రెండవది నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ అని, ఎన్సిపి అని. ఇది మొహమ్మద్ యూనస్ యొక్క సొంత పార్టీ అని చెప్పొచ్చు ఓ విధంగా చెప్పాలంటే. ఈ రెండు పార్టీలే ఇక్కడ ఉద్యమంలో ఉన్నాయి. ఈ రెండు కూడా పాకిస్తాన్ కంట్రోల్ చేస్తుంది. బిఎన్పి బరిలో దిగలేదు. ఇతరత్ర మెయిన్ స్ట్రీమ్ పార్టీస్, అవామీ లీగ్ ఆఫ్ కోర్స్ బ్యాన్ చేశారు, మిగతా పార్టీలు కూడా ఏవి బరిలో దిగలేదు. ఈ రెండు పార్టీలు నడిపించాయి ఈ ఉద్యమం అంతా. అంటే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, దీని మొత్తం కూడాను పాకిస్తాన్ నడిపిస్తుంది. ఈ రోజు పొద్దున జరిగిన ఘటన మనం చూస్తే కనుక వాళ్ళ ఒక లక్ష్మీపూర్ అని చెప్పేసి ఒక ఊర్లో ఒక బిఎన్పి లీడర్ ఇంటిని తగలబెట్టారు. ఆ బిఎన్పి లీడర్ ఇంట్లో తగలబెడితే 7 ఏళ్ల ఆయన కూతురు చనిపోయింది, కాలిపోయి చనిపోయింది. అంటే వాళ్ళు ముస్లిమ్స్, కానీ బిఎన్పి లీడర్ కూడా టార్గెట్ చేశారు. అంటే వాళ్ళ ఇస్లామిక్ అజెండా పాకిస్తానీ అజెండాకి భిన్నంగా ఇండిపెండెంట్ గా ఉన్న వాళ్ళని కూడా వదలట్లేదు. సో ఇది జరుగుతోంది. కాబట్టి ఇక్కడ ఏ అంశం చూసినా కానీ దాంట్లో మనకు పాకిస్తానీ అజెండా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాబ్లం మన దేశంతో ఏంటి ప్రాబ్లం అంటే, మనం ఎప్పుడు కూడాను ఈ సైద్ధాంతికమైన యుద్ధాల్లో ఫ్లాప్ అవుతున్నాం. ప్రతి దానికి అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఇస్తాం. సైకలాజికల్ వార్ఫేర్ లో మనం కంప్లీట్గా ఫ్లాప్ అవుతున్నాం. ఈ దేశం బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిందే ఒక జాగ్రఫీ, అడ్మినిస్ట్రేషన్, ఈ రెండింటి ఆధారంగా దేశం తయారైంది. మన దేశ సంస్కృతి, మన దేశం యొక్క ఇండిపెండెంట్ వాణి, నెరేటివ్ అన్నది మనం స్థాపించలేకపోతున్నాం. పాకిస్తాన్ ఇంత ఘోరంగా దెబ్బతిన్నా కానీ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ నెరేటివ్ నడుస్తుంది. ఈరోజు అమెరికా వెళ్తున్నాడు, గ్రేట్ ఫీల్డ్ మార్షల్ అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. సో అందుకని ఎక్కడ పోయినా కానీ వాళ్ళ నెరేటివ్ యుద్ధం అన్నది మనం దాంట్లో ఎక్కడో మనం తప్పకుండా మనం ఫెయిల్ అవుతున్నాం. ఇప్పుడు కూడా దీనికి కూడా మన అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సే ఉండబోతుంది, అంతకుమించి ఏమీ లేదు. కానీ మనం పాకిస్తాన్ చూసాం, అక్కడ కంప్లీట్ గా నేరేటివ్ మార్చేశారు. మనకు అసీం మునీర్ చాలా క్లియర్ గా వార్నింగ్ ఇచ్చాడు ఒక 2-3 నెలల క్రితం. ఈసారి భారతదేశం మీద దాడి బెంగాల్ నుంచి వస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి దానికి నేపథ్యం తయారైంది. అలాగే ఎల్ఈటి అక్కడ వెళ్ళి మనకు ఉత్తరాన మనకు చికెన్ స్నేక్ కారిడోర్ ప్రాంతంలో వాళ్ళు పర్యటించి వాళ్ళు అక్కడంతా కూడా ఏదో ఒక విధమైనటువంటి అస్థిర వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ కి, డీప్ స్టేట్ కి ఏం అవసరం ఈరోజు బంగ్లాదేశ్ లో? ఎన్నికలు వాళ్ళకి అక్కర్లేదు. కానీ మెయిన్ స్ట్రీమ్ పార్టీ బిఎన్పి లాంటి పార్టీలు ఎన్నికలు కావాలి అని గతంలో గొడవ చేశారు. కాబట్టి డేట్లు అయితే అనౌన్స్ చేశారు, ఫిబ్రవరిలో ఎన్నికలు ఉండబోతున్నాయని అనౌన్స్ చేశారు. ఏదో విధంగా ఆ ఎన్నికలని పోస్ట్ పోన్ చేయించాలి, క్యాన్సిల్ చేయించాలి అన్నటువంటి ఒక కాన్స్పిరసీ జరుగుతుంది. ఈ ఘటన జరిగిన తర్వాత, భారతదేశపు రాయబారానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన తర్వాత మనం రియాక్ట్ అయ్యి ఏదైనా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఏదైనా శాంక్షన్స్ ఇంపోజ్ చేయడమో, లేదా వాళ్ళ సీ పోర్ట్స్ ని మనం బ్లాకేడ్ చేయడమో, ఇటువంటివి మనం ఏమైనా చర్యలు చేస్తే కనుక ఇమ్మీడియట్ గా ఆ ప్రభుత్వం చాలా దేశంలో చాలా విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తున్నామని డిక్లేర్ చేసేస్తారు. సో ఎవరిచే ఎన్నుకోబడలేనటువంటి ప్రభుత్వాలు ఆ దేశాన్ని శాసిస్తాయి. ఈ రోజు కూడా ప్రధానమంత్రి లేడు ఆ దేశంలో. మొహమ్మద్ యూనిస్ యొక్క టైటిల్ ఏంటి? చీఫ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. గవర్నమెంటే లేదు, ఎవరికి అడ్వైజ్ ఇస్తాడు ఆయన? ఈజ్ ఓన్లీ చీఫ్ అడ్వైజర్. కాబట్టి ఇలాగే ప్రభుత్వం లేకుండా దాన్ని నడిపించేటువంటి దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాని భాగంగానే ఇది చేశారు. సరే, మన ప్రభుత్వం ఈ స్కీమ్ అర్థమై మన వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వలేదు, కామ్గా వదిలేశారు దాన్ని. కానీ వాళ్ళ అంబాసిడర్ని పిలిపించి మనం చివాట్లు పెట్టి పంపించాం. ఒకటి, మన ఎంబసీస్, అక్కడ ఉన్నటువంటి ఎంబసీ ఈరోజు వాళ్ళ ప్రాణం చాలా ఒక విధమైనటువంటి రిస్క్ లో ఉన్నది. ఎప్పుడు ఏం దాడి జరుగుతుందో తెలియదు. వీళ్ళు బయటికి వెళ్తే వీళ్ళని దాడి చేస్తారో తెలియదు. ఇటువంటి రాడికలైజ్డ్ మాబ్స్ వచ్చి అటాక్ చేస్తే కనుక ఆ ప్రభుత్వం ప్రొటెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బహుశా ఏదో ఒక అడ్మినిస్ట్రేటివ్ చర్య భారత ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ ఘర్షణలు కనుక ఇంకొకటి 2 రోజులు కనుక మళ్ళీ పునరావృతం అయితే తప్పకుండా మనం ఆ స్టాఫ్ ని విత్డ్రా చేయాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు.
కానీ ఓవరాల్ గా మనం ఈ నెరేటివ్ వార్ లో పాకిస్తానే పై చేయగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ. భారతదేశం రియాక్ట్ అవ్వాలంటే గనక మనం ఇప్పుడు ఏమనుకో, భారత ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఫిబ్రవరి ఎన్నికల తర్వాత చూద్దాము, ఎన్నికల తర్వాత ఏ పార్టీ అక్కడ నెగ్గి గెలిచి వస్తుందో ప్రభుత్వానికి వాళ్ళతోటి మనం ఏమైనా బిజినెస్ చేయగలమా. ఆల్రెడీ బిఎన్పి చీఫ్ ఖలీదా జియాకి ఒంట్లో బాగలేకపోతే మోదీ గారు ట్వీట్ చేశారు, మీకు ఏమైనా సాయం కావాలంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు బాగుండాలి అని చెప్పి ఆవిడ ట్వీట్ చేశారు. వాళ్ళు కూడా స్పందించారు, వాళ్ళు కూడా పాజిటివ్గానే స్పందించారు. కాబట్టి మన అప్రోచ్ ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఉంది. ఎన్నికల వరకు మనం ఏమీ గొడవ పెట్టకూడదు, మన వల్ల ఎన్నికలు పోస్ట్ పోన్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నటువంటి పాకిస్తానీ అజెండాని మనం తిప్పికొట్టాలి. ఇవి మన ఆలోచన. ఎస్, ఒస్మాన్ హాదీని అందరూ పొగుడుతున్నారు, అమెరికన్ ఎంబసీ పొగుడుతోంది, యూరోపియన్ ఎంబసీ పొగుడుతోంది, సరే పాకిస్తాన్ ఎలాగో పొగుడుతోంది. కానీ ఇతను ఒక కట్టర్ ఇస్లామీ జిహాదీ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. భారతదేశం సర్వనాశనం అవ్వాలి, ఈశాన్య రాష్ట్రాలని కబ్జా చేసుకోవాలి, చికెన్ స్నేక్ కారిడార్ని కట్ చేయాలి అని చెప్పినటువంటి వ్యక్తి. అతన్ని చంపినటువంటి వ్యక్తి ఈ రోజు దాకా వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. సరే, ఆటోమేటిక్గా బ్లేమ్ భారతదేశం మీద వేస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ దేశంలోనే ఇంతమంది ఉన్నారు. అవామీ లీగ్ ని మీరు బ్యాన్ చేశారు. వాళ్ళు ఇతను అవామీ లీగ్ నేతలకు వ్యతిరేకంగా కూడా చాలా ఇతని ఐడియాలజీ అంతా ఉన్నది. కాబట్టి బహుశా వాళ్ళ అవామీ లీగ్ లో ఎవరైనా వాళ్ళు చంపారా మనకు తెలియదు, లేదా పాకిస్తానే చేయించిందా. అదే పనిగా ఇటువంటి ఒక వ్యక్తిని చంపి పాకిస్తాన్ ఒక అస్థిర వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళు చేశారా, ఇది కూడా పెద్ద ప్రశ్న. అందుకని ఈ రోజు దాకా వ్యక్తి దొరకలేదే. మరి వ్యక్తి దొరికి ఇంట్రాగేట్ చేసి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ తెలిస్తే కదా మనం మాట్లాడచ్చు మనం. కాబట్టి ఇది ఒక చాలా మిస్టరీగా ఉంది ఇది. బట్ ఎక్కడ ఏ యాంగిల్ నుంచి చూసినా కానీ దీంట్లో పాకిస్తాన్ హస్తం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇది పాకిస్తాన్ ISIA చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. రీసెంట్ గా వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గతంలో ఉన్నటువంటి జనరల్ మిర్జా అతను వచ్చాడు, వాళ్ళ నేవీ చీఫ్ వచ్చాడు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వచ్చారు, చాలా మంది వాళ్ళకి వీసా ఫ్రీ ఎంట్రీ ఇచ్చాడు. కాబట్టి ఒక 2-3 నెలలుగా నడుస్తున్నటువంటి ఇదంతా కూడాను అసీం మునీర్ ఆపరేషన్ సింధూర్కి కక్ష తీర్చుకోవడానికి అతను చేస్తున్నటువంటి పన్నాగము బంగ్లాదేశ్ వాడుకుంటున్నటువంటి అంశం అని ఈరోజు స్పష్టంగా కనిపిస్తోంది. సో లెట్స్ కీప్ వాచింగ్ ద స్పేస్. రేపటి రోజు ఇది కనుక ఎస్కలేట్ అయితే భారతదేశం బహుశా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. మరి దానివల్ల ఎన్నికలు పోస్ట్పోన్ అవుతాయా, ఇవన్నీ కూడా రాబోయే కొన్ని వారాల్లో మనం చూస్తాం. సార్, అయితే యాక్చువల్లీ భారతదేశము మీరు అన్నట్టుగా సివిలైజేషన్ పరంగా లేదా సాంస్కృతికంగా మనం మన నెరేటివ్ ని సరిగ్గా పోర్ట్రేట్ చేయలేకపోతున్నాము. అండ్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా భారత ప్రభుత్వము కొంచెం కామ్ గా ఉండాలనుకుంటోందని మీరు చెప్తున్నమాట. సో ఎలక్షన్ నిజంగా నేను కూడా అక్కడ ఉన్న హిందువులతో వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే ఎలక్షన్ జరగనివ్వకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయి. ఏదైనా సరే ఒక పొలిటికల్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక ఐడియాలజీ ఉంటుంది, ఒక పాలసీ ఉంటుంది, ప్రభుత్వ పాలసీ ఉంటుంది, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. బట్ వాళ్ళు ఏమీ లేదు కాబట్టి ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనే ఒక భావనలో బంగ్లాదేశ్ కనబడుతోంది. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ టైంలో అట్లీస్ట్ భారత పార్లమెంట్ బంగ్లాదేశ్ హిందువుల పక్షాన ఒక వాయిస్ ని వినిపించాలా వద్దా? బంగ్లాదేశ్ హిందువుల కోసం మాట్లాడే వాళ్ళు ఎవరు? నేను 2-3 వీడియోస్ చేశాను ఈ మధ్యకాలం. నాకు కూడా చాలా విపరీతమైన కోపం కూడా వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే కోపం కూడా కాదు, ఒక ఆవేదన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాండీ బీచ్ అటాక్ ఉంది అనుకోండి సార్, దాన్ని యాంటీసెమిటిక్ అటాక్ అంటున్నారు. ఓకే, అందరూ అన్ని దేశాలు అట్లాగే మాట్లాడారు, యాంటీసెమిటిక్ దాడులు ఇవి, జూస్ పట్ల అదే పరంగా దాడులు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం మీద ఏదైనా జరిగింది, ఇస్లామోఫోబియా గురించి మనం ప్రతి వారం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీలో మాట్లాడుతూనే ఉన్నాం. ఇస్లామోఫోబియా అనేదాన్ని ఒక పాలసీగా మార్చేశారు. UN కానీ అందరూ కానీ ఇస్లాంకు వ్యతిరేకత ఏదైనా ఉంది అని అంటే కనుక అది ప్రభుత్వ పాలసీలోకి వచ్చింది, చట్టాలు వచ్చాయి, యూరోపియన్ యూనియన్ లో అందరూ రెస్పాండ్ అవుతున్నారు. యాంటీసెమిటిక్ లాస్ ఉండనే ఉన్నాయి, క్రిస్టియన్స్ గురించి క్రిస్టియన్ కౌన్సిల్ ఉండనే ఉన్నాయి, ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్లు ఇవన్నీ ఉన్నాయి. బట్ హిందువుల గురించి ఏముంది? ఒక ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో హిందువులకు సంబంధించి ఒక బాడీస్ కానీ ఒక రిప్రజెంటేషన్ కానీ ఎందుకు ఉండట్లేదు? మనం హిందువుల మీద దాడులు జరుగుతుంటే అది బంగ్లాదేశ్ వ్యవహారంగా ఎందుకు చూస్తూ ఉన్నాము? కమ్యూనిటీ పరంగా మనం రెస్పాండ్ అవ్వాలన్నా వద్దా? దాంట్లో ముందుండాల్సింది భారతదేశమా కాదా? ఇది ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అంశం కాదా పార్లమెంట్ లో కానీ ఇంకోటి కానీ? భారతదేశం హిందూ దేశం అని ఎవరు చెప్పారు? సెక్యులర్ దేశం ఇది. మన ప్రాబ్లం అక్కడ వస్తుంది. మన ప్రాబ్లం ఏంటంటే హిందువుల కోసం మేము నిలబడ్డాము అన్నటువంటి ప్రభుత్వం ఓపెన్ గా ఏమీ చెప్పట్లేదు. అది మన ప్రాబ్లం. ఈ దేశంలో ఒక క్రిస్టియన్కి ఏమైనా ప్రాబ్లం వస్తే అమెరికా స్పందిస్తుంది, యూరోపియన్ యూనియన్ స్పందిస్తుంది, కూకీలన్నీ చంపుతున్నారు ఈ భారత ప్రభుత్వం అని చెప్పేసి యూరోపియన్ పార్లమెంట్ లో రెజల్యూషన్ ఉంటుంది,
సిటీ కౌన్సిల్స్ అమెరికాలో రెజల్యూషన్స్ పాస్ చేస్తారు మన వ్యతిరేకంగా. కానీ హిందువులు చనిపోతుంటే మనం రెస్పాండ్ కూడా అవ్వం. బంగ్లాదేశ్లో ఇంత అవుతుంటే మనం రెస్పాండ్ అవ్వం. ఎందుకంటే ఈ దేశము, ఈ చట్టము తయారు చేసిందే సో కాల్డ్ యాంటీ హిందూ బేసిస్ మీద. బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ బేసిస్ మీద తయారు చేశారు. ఇది అడ్మినిస్ట్రేటివ్ గా ఈ దేశాన్ని నడిపించడానికి మాత్రమే తయారైంది, కానీ ఒక సైద్ధాంతికంగా ఒక నెరేటివ్ వార్ కావచ్చు, ఒక మన ఏమంటారంటే ఒక సివిలైజేషన్ ఆస్పెక్ట్ లో ఇది తయారు అవ్వలేదు ఈ కాన్స్టిట్యూషన్, ఈ దేశం. అందుకనే మన రెస్పాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మనం రెస్పాండ్ చేయలేదు. కరెక్టే. ఇప్పుడు జాతీయవాద ప్రభుత్వమే కదా. ప్రతి ప్రభుత్వం జాతీయవాద ప్రభుత్వమే. జాతీయవాద ప్రభుత్వం లేని ప్రభుత్వం ఉండదు మన దేశంలో. ఈ నెరేటివ్స్ మనకు చాలా క్లియర్ గా ఉంటాయి. ప్రభుత్వంలో ఎవరు కూర్చున్నా కానీ కూడా అడ్మినిస్ట్రేషన్ కింద ఉన్న యంత్రాంగం అంతా కూడాను అటువంటి సిస్టమ్ లోనే ఉన్నది. ఎస్, మనము దీన్ని సైద్ధాంతికంగా స్వీకరించాలి. సైద్ధాంతికంగా మనం ఒక నెరేటివ్ ని బిల్డ్ చేయగలగాలి. ఒక విషయం ఏంటంటే ఆ దేశాలలో మనకు ఇస్లాము, క్రిస్టియానిటీ, కమ్యూనిజం ఈ మూడు కూడాను, జూస్ తర్వాత హిందువులు, వీళ్ళిద్దరిని టార్గెట్ గా వాళ్ళందరూ పనిచేస్తారు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చేస్తారు, కానీ హిందువులు, జూస్ వచ్చేసరికి వాళ్ళు ముగ్గురు కలిసిపోతారు. అది ఒక అంశం. రెండవది నేను ఇందాక చెప్పినట్టు మనం ఒక అడ్మినిస్ట్రేటివ్ దేశం. మనం దీన్ని వేరే దేశాల్లో జోక్యం చేసుకోమన్నటువంటి భావం మనకు ఉంటుంది. కాబట్టి ఈ నెరేటివ్ బిల్డింగ్ లో మనం కంప్లీట్ గా ఫ్లాప్ అయ్యాం. ఇది పరిస్థితి. ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తాం. మనం కెనడాలో ఏదో మన గుళ్ళ మీద, ఆస్ట్రేలియాలో మన గుళ్ళ మీద గ్రాఫిటీ రాశారంటే ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తాం. కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. మన దేశంలోనే ఆల్ ఐస్ ఆన్ రఫా అన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈరోజు ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అని ఎందుకు చెప్పట్లేదు? మన దేశంలో నెరేటివ్ లేదు, బయట మనం ఏమో మాట్లాడుతున్నాం మనం. అలాగే ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్ నెరేటివ్ స్టార్ట్ చేస్తే మనం దాన్ని ఈ రోజు దాకా కౌంటర్ చేయలేకపోయాం. మనకి ఇన్ని విమానాలు కూలిపోయాయంటే మన ప్రభుత్వం సైడ్ నుంచి రెస్పాన్స్ లేదు, అపోజిషన్ కూడా దానికి సంబంధించి ఎన్ని విమానాలు కూలిపోయాయని మన వాళ్ళు అడుగుతున్నారు. సో మన దేశంలోనే మన నెరేటివ్ నే మనం కంట్రోల్ చేయలేనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏం కంట్రోల్ చేస్తాం? ఇది మన బిగ్గెస్ట్ వీక్నెస్. అందుకనే మనకు మౌలికమైన మార్పులు రావాలి. ఇప్పుడు కూడా మోదీ గారు ఏం చెప్పారు? రోటీ ఖావ్ వర్ణ మెరా గోలీ ఖావ్. అంటే నువ్వు నన్ను ముట్టకపోతే నేను మిమ్మల్ని ఏం చేయను, నువ్వు నన్ను ముడితేనే నేను ఏం చేయాలో చేస్తానని చెప్తున్నాను. వాడు మళ్ళీ ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పుడో ఒకప్పుడు వాడు ఏదో చేస్తాడు కదా. వాడు చేసేంత వరకు వెయిట్ చేయాలి మనం. మన దగ్గర నుంచి రెస్పాన్స్ ఎందుకు లేదు? ముందస్తుగానే ప్రోయాక్టివ్ గానే హిందువులు అన్న నేరేటివ్స్ ఇవి అని ప్రపంచవ్యాప్తంగా మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎందుకంటే హిందూ ప్రభుత్వం కాదు కాబట్టి. ఇమ్మీడియట్ వాళ్ళ మీద ప్రశ్నలు వస్తాయి. మీరు హిందువులకు మాత్రమే పనిచేస్తున్నారా, ఇక్కడ ముస్లిమ్స్ గురించి, క్రిస్టియన్స్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఈ ప్రశ్నలు వస్తాయి కాబట్టి మన అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తుంది. సో ప్రభుత్వం వచ్చినాక, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చూసాం, కానీ సరిపోవవి. ఇవి కూడా అడ్మినిస్ట్రేటివ్ మార్పులు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క వాళ్ళ యొక్క పర్సనల్ బిలీఫ్స్ వల్ల కొంత చిన్న మార్పులు మనం చూస్తున్నాము. మోదీ గారు ఆఫ్ కోర్స్ ఆయన ఎవరు తప్పుపట్టలేరు. ఆయన అపర హిందూగానే ప్రవర్తిస్తున్నారు. ఆయన కుంభమేళకు వెళ్ళారు, రామ ప్రతిష్ఠ చేశారు, చాలా చేశారు ఆయన. బట్ ఈ అడ్మినిస్ట్రేషన్, ఈ యంత్రాంగం అంతా కూడాను కంప్లీట్ గా ఈ యొక్క పాకిస్తానీ నెరేటివ్ ముందర కంప్లీట్ గా మోకరిల్లింది. నెరేటివ్స్ అనేది మనం ఎందుకు ఈ రోజు దాకా మనం చేయలేకపోతున్నాం. మోదీ గారు వచ్చాక కనీసం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో మనం ఏదో 4 వీడియోలు చూపించాము, ఏదో కొంత చేశాం, కానీ చాలా మనకంటే ముందర పాకిస్తాన్ ఉన్నది. నెరేటివ్ ని ఇలా పట్టుకుంటారు. దాంట్లో మనం ఫ్లాప్ అవుతున్నాము. హిందువులకి మనం నిజంగా లేం. ఈ రోజు అక్కడ పాకిస్తాన్ లో హిందూ అమ్మాయిలను ఎత్తుకుపోయి కన్వర్ట్ చేసి వాళ్ళని 3వ పెండ్లా 4వ పెండ్లాగా తీసుకువెళ్తుంటే చిన్న అమ్మాయిలని మన రెస్పాన్సే లేదు. పైపెచ్చు అక్కడి నుంచి వచ్చిన హిందువులకి మనం హక్కులు ఇద్దామంటే కనుక ఎంత గొడవలు అయినా మన దేశంలో మనం చూసాం. అది కూడా 2014 లోపల వచ్చినటువంటి హిందువులకు మాత్రమే వర్తిస్తుంది, తర్వాత వచ్చే వాళ్ళకి వర్తించదు. ఈ రోజు బంగ్లాదేశ్ లో సఫర్ అవుతున్నట్టు హిందువులకి మనం ఏం చేస్తున్నాం? ఏం చేయట్లేదు కదా. సో అందుకని ఈ ప్రభుత్వం అనేది హిందూ ప్రభుత్వం అని మనం అనుకుంటున్నాము, చాలా తప్పది. అన్ని జాతీయవాద ప్రభుత్వాలే. మన్మోహన్ సింగ్ జాతీయవాది కాదా? మనకు కోబ్రాగడేని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ అమెరికన్ ఎంబసీ సెక్యూరిటీ తీసేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. సో న్యూక్లియర్ డీల్ తీసుకొచ్చాడు. సో ఏ ప్రధాని అయినా కానీ కూడా జాతీయవాదే ఉంటాడు, మన దేశం కోసం మాట్లాడతాడు. సో వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏది జాతీయవాదం అనుకుంటున్నారో బహుశా మనకు నచ్చకపోవచ్చు, మనం దాన్ని వ్యతిరేకించవచ్చు. ఈ జాతికి వ్యతిరేకంగా ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయితే ఈ దేశంలో అవ్వలేదు. కానీ వాళ్ళ స్వలాభాల కోసము, వాళ్ళ పార్టీ లాభాల కోసము, వాళ్ళ ఓటు బ్యాంక్ లాబీల కోసం కొన్ని చేసి ఉండొచ్చు. అవి ఒక అంశం అయితే, మన దేశంలో జాతీయవాదం లేనటువంటి ప్రధానమంత్రి లేడు. కానీ మన సనాతన ధర్మము, మన సంస్కృతి, మన సివిలైజేషన్ సంబంధించి
అన్ని ప్రభుత్వాలు కూడా ఎక్కడో దీని గురించి పెద్దగా ఫోకస్ పెట్టలేదు. దానివల్ల ఈరోజు సఫర్ అవుతున్నాం మనం. తప్పకుండా దీని మీద ఈ ప్రభుత్వాలన్నీ స్పందించాలి. మన నెరేటివ్ని ఎఫెక్టివ్గా ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈవెన్ జ్యూస్ కూడా ఫెయిల్ అవుతున్నారు. ఈరోజు రివర్ టు సీ పాలెస్టైన్ ఈజ్ వన్ అని చెప్పేసి యాంటీ సెమిటిజం అన్నది క్రిస్టియన్స్ లో ఉన్నది, ముస్లిమ్స్ లో కూడా ఉన్నది. దాన్ని కూడా వాళ్ళు కూడా ఎఫెక్టివ్ గా కౌంటర్ చేయలేకపోతున్నారు. అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు, హమాస్ ని కొడుతున్నారు, హిజ్బుల్లాని కొడుతున్నారు, చాలా చేస్తున్నారు. కానీ బట్ ఇక్కడ ఈ ఐడియాలజికల్ వార్ఫేర్ లో వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు. ప్రతి యూనివర్సిటీలో కూడా జ్యూస్ మీద టార్గెట్ చేస్తుంటే కూడా వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సో ఇది ఉన్నది. ఈ రెండు మతాలకి ఈ ప్రాబ్లం అన్నది చాలా కాలంగా ఉన్నది. అన్ఫార్చునేట్, మనం వీఆర్ నోవేర్ ఇన్ దట్ స్పేస్. సార్ నేను ఇప్పుడు నిజంగానే కొంచెం సారీ, నేను ఇప్పుడు ఈ గ్లోబల్ రౌండప్ లో ఇంకొంచెం టైం చాలా విషయాలు మాట్లాడాల్సి ఉన్నాయి కానీ బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అంశం కాబట్టి నేను కొంచెం ఇంకొక ప్రశ్న కూడా నేను తీసుకుంటున్నాను సార్. ఐఎమ్ సారీ, బికాస్ బంగ్లాదేశ్ హిందువుల గురించి మనం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడలేమో అనిపిస్తోంది. అట్లీస్ట్ మనమన్నా మాట్లాడాలి కదా అనిపిస్తుంది సీరియస్లీ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇందాక అన్నారు ఎస్టాబ్లిష్మెంట్ లేదా మన భారత ప్రభుత్వపు వైఖరి, పాలసీలు ఇవన్నీ ఎవరు డిక్టేట్ చేస్తారు అని అంటే కనుక అఫ్ కోర్స్ ఎస్ వెస్టర్న్ ఇంట్రెస్ట్లతోటి ఉండవచ్చు కాక, బట్ భారతదేశంలోని సనాతనీయులు ఎవరైతే ధార్మిక సంఘాల నాయకులు, ధార్మిక సంఘాలను నడుపుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళమైనా కానీ అంటే బేసికల్లీ నా ఉద్దేశం ఏంటంటే అన్ని ప్రభుత్వమే చేయదు, కొన్ని సమాజం నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంది కదా. అందులో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న హిందూ సమాజం అనగానే హిందువులకు ఎవరు రిప్రజెంట్ చేస్తారు అని అంటే గనక మన మతాచార్యులు ఉన్నారు, మన పీఠాధిపతులు ఉన్నారు, ధార్మిక సంఘాల నాయకులు ఉన్నారు. ఇప్పుడు సోకాల్డ్, నేను మొన్న ఒక వీడియోలో నేను అనేసాను, వాళ్ళు పొద్దున వచ్చింది ఆ వీడియో, నేను ఆ వీడియోని చూడవచ్చు. అందులో నాకు కోపం వచ్చి అన్నాను నేను. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు చాలా మంది ప్రవచనకర్తలు, చాలా మంది పీఠాధిపతులు, స్వామీజీలు, కొన్ని ఆర్గనైజేషన్స్ నడుపుతున్న వాళ్ళందరూ కూడా వెస్ట్రన్ కంట్రీస్ కి వెళ్తారు. సరే, వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు, వాళ్ళకు వేదికల్ని కల్పిస్తున్నారు, అక్కడికి వెళుతున్నారు అనుకోవచ్చు. అక్కడ పాద పూజలకు లక్షల రూపాయలు వస్తాయి. బంగ్లాదేశ్ లో హిందువుల గురించి వాళ్ళు పేదరికంలో ఉన్నారు, అక్కడ హిందువులు పిలువరు కావచ్చు వీళ్ళని. నాకు తెలిసి ఏ అఖాడాలు, ఏ స్వామీజీలు పోయింది లేదు అక్కడికి. ఒక చైతన్య మహాప్రభుకి సంబంధించి మనం పోయినప్పుడు కూడా చూసాం కదా, చైతన్య మహాప్రభు వారి సంస్థానము, ఆ గురు పరంపర అక్కడ కంటిన్యూ అవుతోంది. అంతో ఇంత ఇస్కాన్ ఆలయాలు అక్కడ ఉన్నాయి. ఇస్కాన్ స్వామీజీని కూడా లోపలేశారు, అరెస్ట్ చేశారు. అదే ఇస్కాన్ వ్యవహారంగా మనం మార్చేసాము. రామకృష్ణ మఠంలో ఏదో కొన్ని పనులు జరుగుతున్నాయి. బట్ వేరాస్ పీఠాల నుంచి దీని మీద రెస్పాన్స్ రావాలన్నా వద్దా? ఎందుకంటే బికాస్ హిందూ సొసైటీకి వాళ్ళే రిప్రజెంటేషన్ అని మనం అనుకుంటున్నాం కదా, మన ఆచార్యులు కదా వాళ్ళంతా. యతీశ్వరుడు, స్వామీజీలు వీటి గురించి మాట్లాడాలా వద్దా? గ్లోబల్ డయాస్పోరా దీని మీద రెస్పాండ్ అవ్వాలన్నా వద్దా? బంగ్లాదేశ్ పక్కన పెడదాం, ఈ స్వామీజీలు, పీఠాధిపతులు కాశ్మీర్కి ఎంతమంది వెళ్ళారు, అరుణాచల్ ప్రదేశ్కి ఎంతమంది వెళ్ళారు, నాగాలాండ్కి ఎంతమంది వెళ్ళారు, మిజోరాంకి ఎంతమంది వెళ్ళారు. సో ఇది మన ప్రాబ్లం. కొత్త గుళ్ళకి కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు మనం స్టాచ్యూలు కట్టుకుంటాము, మనము గుళ్ళు కట్టుకుంటాం. కానీ హిందువులకు మేము నిలబడ్డామన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? కొద్దో గొప్ప మనకి శ్రీ రవిశంకర్ గారు చూస్తాం తప్పకుండా. యజిడీలుగా నిలబడ్డాడు. యజిడీలు పాపం కొండలో చాలా క్రూరంగా వేడిలో వాళ్ళు చనిపోతూ, తేళ్లు కుట్టుకుంటూ, వాళ్ళకి తిండి లేక నీళ్లు లేక సఫర్ అవుతుంటే కనీసం హెలికాప్టర్లో డ్రాప్ చేసి వాళ్ళకి నీళ్లు ఇచ్చేటువంటి ప్రక్రియ ఆయన చేశారు. అలాగే మనకు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న హిందూ పిల్లలకి ఆయన ఆశ్రమంలో ఆయన కొంత వసతి కలిగించేటువంటి ప్రయత్నం, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. సో అందుకని మనకు ఈ యొక్క ప్రాబ్లం ఉన్నది. వాళ్ళ సంస్థని, వాళ్ళ పీఠాన్ని నడిపించుకోవడంలోనే వాళ్ళకి సమయం అయిపోతుంది. కానీ వాళ్ళు నిజంగా హిందువులకు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులని, వాళ్ళకున్న కష్టాల గురించి వీళ్ళు ఆలోచన చేయడం అన్నది అన్ఫార్చునేట్లీ లేదని చెప్పాలి. ఈ పాటికి అందరూ స్పందించవలసింది. విహెచ్పి అఫ్ కోర్స్ వాళ్ళు కూడా చాలా నిర్వీర్యం అయిపోయారు. వాళ్ళు ఏదో ఒకటో రెండో స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళు ఊరుకుంటున్నారు. కానీ ఈ పాటికి అశోక్ సింగల్ లాంటి దిగ్గజ నేత ఉండుంటే కనుక వీళ్ళందరినీ కూడాను ఒక మంచి మీద తీసుకొచ్చి బంగ్లాదేశ్ వ్యతిరేకంగా పెద్ద రెజల్యూషన్స్ తీసుకురావడము, దాన్ని దేశవ్యాప్తంగా దాని గురించి ఏదో విధమైనటువంటి ఉద్యమం చేయడం, ఇటువంటి చేయవలసిన ఆవశ్యకత ఉంది కదా. మనం విశ్వ హిందూ పరిషత్ అని మాట్లాడుతున్నాం కదా. కరెక్ట్, అబ్సల్యూట్లీ. కాబట్టి ఎక్కడ హిందూకి కష్టం వచ్చినా హిందూ సమాజం నిలబడవలసిన ఆవశ్యకత ఉన్నది. అన్ఫార్చునేట్ సాయి, ఇది నేను ఆల్మోస్ట్ గత కొన్ని నెలలుగా నేను ప్రతి నా దీంట్లో కూడా స్పందనలో నేను మాట్లాడే ఎక్కడికి వెళ్తే నన్ను పిలిస్తే మాట్లాడడంలో కూడా నేను చెప్తున్నటువంటి అంశము పదే అది సత్యం, ఎంత సత్యమో మనకు అర్థమవుతుంది. మనమందరము భక్తులము,
ఈ దేశంలో భక్తులు ఉన్నారు, హిందువులు ఎంతమంది ఉన్నారు వేళ్ల మీద లెక్క పట్టచ్చు. భక్తులకి హిందువులకి చాలా తేడా ఉంది. భక్తుడు అన్నవాడు తన స్వలాభం కోసం చూసుకుంటాడు. మన ఏమంటారంటే పాప భీతి పుణ్య ప్రీతి, ఈ రెండు వల్లనే వెళ్తున్నాడు అతను. ప్రవచనకర్తలు ఇస్తున్నటువంటి ప్రవచనంలో కూడా మనం మాక్సిమం ఇదే చూస్తాం. మనం ఏదో ఈ దేవుడిని నమస్కారం చేస్తే, మీరు ఈ సాంప్రదాయం పాటిస్తే, ఈ దానాలు ఇస్తే మీకు మోక్షం వస్తుంది, ముక్తి వస్తుంది, పుణ్యాలు వస్తాయి, వీటి మీదే ఫోకస్ ఉన్నారు. గుళ్ళకి వెళ్తారు, మన అదొకటే ఫోకస్. మిగతా ఏం సమాజం ఏం చేస్తుందో మనకు అక్కర్లేదు. శబరిమలకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వస్తే ఎంతమంది శబరిమల స్వామీజీలు దానికి వ్యతిరేకంగా మన రాష్ట్రంలో బయటకు వచ్చారో మనం షాక్ అవుతాం నిజంగా. అప్పుడు నేను ఉద్యమంలో నేను భాగంగా సంఘ తరపున చాలా బౌద్ధికులు ఇచ్చాను రాష్ట్ర వ్యాప్తంగా. అసలు స్వామి ఈ గురుస్వాములు ఎవరూ లేరు, మనకు అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరో అక్కడ రారు. సో మనకు ఎందుకు దీక్ష తీసుకుంది, ఎందుకు నేను నా పర్సనల్ కోరికల కోసం, నాకేదో కోరిక ఉంది, నేను వెళ్తున్నాను అక్కడికి, దానికోసం తీసుకున్నాను, కానీ ఈ పాలిటిక్స్ మాకు అక్కర్లేదండి. సో ఇది మన ప్రాబ్లం. గుడికి వెళ్ళామా, 5,000 వాడికి లంచం ఇచ్చామా, శివుడి మీద చేయి పెట్టామా, విశ్వనాథుడి మీద, నాకు అయిపోయింది, మోక్షం వచ్చేసింది. నాకు ఇంక మిగతా చుట్టుపక్కల ఎవడో నాకు అక్కర్లేదు. కుంభమేళలో 60 కోట్ల మంది భక్తులు వెళ్ళారు. హిందువులు ఎంతమంది వెళ్ళారంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. హిందూ అన్నవాడు ధర్మం బతికుండాలని కోరుకునేవాడు హిందూ. ఆ ధర్మం బతికుంటేనే, ధర్మం సుస్థిరంగా ఉంటేనే దాంట్లో నా జీవికి ఉత్తమగతులు ఉన్నాయని నమ్మేవాడు హిందూ. మనకు వచ్చే జన్మ ఉంది కదా అని నమ్ముతాం కదా. కాబట్టి ఈ మౌలికమైనటువంటి ప్రాబ్లం మన దేశంలో ఉంది. ఇది బ్రిటిష్ వాళ్ళు చేసిన భయంకరమైన కుట్ర. హైందవ ధర్మాన్ని వాళ్ళు అబ్రహమైజ్ చేశారు, కాంట్రాక్చువల్ చేశారు. దేవుడితో మనం కాంట్రాక్ట్ పెట్టుకుంటున్నాం, కానీ దాని నుంచి బయటికి రావట్లేదు. హిందూ అన్నవాడు సమాజము, దేశము, తర్వాత మన ధర్మము, ఇది బాగుండాలని కోరుకునేటువంటి వాడే హిందూ. అందుకనే మనం హిందువులం కాదు, మనం అందరం భక్తులం అన్నది అర్థం చేసుకోవాలి. వీళ్ళ ప్రతిక్రియ ఫస్ట్ ఆ కొలబద్దతో మనం చూసామంటే వీళ్ళందరూ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది. వ్యక్తిగతమైన లాభాలు. ఇప్పుడు నువ్వు అన్నట్లు స్వామీజీ ఇక్కడ వచ్చి పాద పూజలో ఏదో పెడితే కనుక వేల సంఖ్యలో వస్తారు, లక్షల సంఖ్యలో వస్తారు. అదే మనం బంగ్లాదేశ్ హిందువుల గురించి ఏదైనా చేద్దామని చెప్పి ఒక సదస్సు పెడితే ఎంతమంది వస్తారు? హాల్, మీరు 100 సీట్ల హాల్ పెడితే దాంట్లో 10-15% కూడా నిండా. ఇది మన పరిస్థితి. మనం హిందువులం కాదు, హిందువులు అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్, డెఫినెట్లీ ఇది పొలిటికల్ రిలీజియన్ గా మారాలి. నిజంగా మాట్లాడితే పొలిటికల్ మోటివ్ గా, పొలిటికల్ అంశాలుగా దీన్ని తీసుకెళ్ళడంత వరకు, పాలసీస్ లోకి తీసుకెళ్ళడంత వరకు ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంటాం సార్. రైట్ సార్, మరి ఇంకొక సందర్భంలో మనం మాట్లాడదాము. నాకు ఇంకా కోపం వస్తుంది కానీ, బట్ స్టిల్ నెక్స్ట్ అంశంలో గ్లోబల్ రౌండప్ లో వెళ్ళాలి కాబట్టి వెళ్దాం. రైట్ సార్, యూరోపియన్ యూనియన్, ముఖ్యంగా బాండీ బీచ్ అటాక్ గురించి మనం మాట్లాడదాం సార్. బాండీ బీచ్ అటాక్ జరిగిన తర్వాత ఆస్ట్రేలియా ఇప్పుడు గన్ కంట్రోల్ ని మేము చేస్తాము, గన్ కల్చర్ ని మేము తగ్గిస్తాము అనేది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్. సో బేసికల్లీ బాండీ బీచ్ అటాక్ అనేది చూసారా, వైట్ వాష్ జరుగుతోంది. అదేదో ఇస్లామిక్ టెర్రరిజం తో జరిగినటువంటి దాడి, అది జ్యూస్ మీద అటాక్ చేశారు అనే మాట కంటే కూడా గన్ కల్చర్ పెరిగిపోవడం వల్ల జరిగిన దాడిగా దాన్ని మార్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు నెరేటివ్. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే గన్లు ఉన్న ప్రతి ఒక్కడు కాలుస్తున్నాడా? వాళ్ళ దేశంలో క్రిస్టియన్స్ మెజారిటీ కదా, వాళ్ళందరి దగ్గర గన్నులు, ఎవరెవరి దగ్గర గన్నులు ఉన్నాయో వాళ్ళు రోజు బాండీ బీచ్కి వెళ్ళి చంపుతున్నారా? సో అది జరగట్లేదు కదా. కాబట్టి మీ సమస్య ఎక్కడ ఉందో దాని మీద ఫోకస్ పెట్టకుండా, మీరు ఇటువంటి అంటే క్యాన్సర్ ఉంటే మీరు సర్జరీ చేయకుండా వాళ్ళకు బ్యాండేడ్లు వేస్తానంటే ఏం సరిపోతుంది? గన్ కల్చర్ ప్రాబ్లం కాదు. గన్ ఉన్నాయి, ఎస్, అదొక డేంజరే, నేను దాన్ని ఎప్పుడు కాదనట్లేదు. కానీ గన్ కల్చర్ వల్ల ఈ సమస్యలు రావట్లేదు. ఆ గన్ను పట్టుకున్నటువంటి వ్యక్తి ఆలోచన, అతని సిద్ధాంతం ఆధారంగా ఈ క్రైమ్స్ అన్ని జరుగుతున్నాయి. దానిని మీరు టచ్ చేయనంత వరకు మీరు ఎన్ని గన్ కంట్రోల్ పెట్టుకుంటే ఏం లాభం? మన దేశంలో ఫర్ ఇన్స్టెన్స్ గన్ కంట్రోల్ ఉన్నది, ఎవరు కూడా గన్ ప్రైవేట్ గా పెట్టుకోలేరు. దానికి మీకు గన్ లైసెన్స్ కావాలంటే కనుక అసలు మీకు థ్రెట్ ఉన్న వాళ్ళకి ఎవరికి వాళ్ళు గన్ లైసెన్స్ ఇవ్వరు. ఏ థ్రెట్ లేని వాడికి ఇచ్చినా లాభం లేదు. ఎప్పుడంటే అప్పుడు పోలీస్ స్టేషన్లో వెళ్ళి డిపాజిట్ చేసి రావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది మనకి. కానీ సిఏ అల్లర్లో మనం చూసాం, షారుఖ్ ఖాన్ అన్నటువంటి ఆ వ్యక్తి రెడ్ టీ షర్ట్ వేసుకొని పిస్టల్ తీసుకొని వచ్చి కాల్చుతున్నాడు. గన్ ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? సో మీరు గన్ కంట్రోల్ మీరు దాన్ని పెట్టి దాని మీద చట్టాలు తీసుకొచ్చినా కానీ కూడా ఏదో విధంగా ఇల్లీగల్ గన్స్ వస్తాయి, దాన్ని ఎవడో ఆపలేడు, ఏదో అస్త్రాలు వస్తాయి. ఏమీ లేకపోతే కనుక హిందువుల ప్రసాదాల్లో విషం కలిపి చంపండి అని చెప్పంటున్నారు. లేదా కారు తీసుకువెళ్ళి క్రిస్టియన్ షాపింగ్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద వెళ్ళిపోయి అక్కడ 20 మంది చంపేస్తున్నారు.
సో చంపడానికి వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క అఘాయిత్యాలకు వెనకాల ఉన్నటువంటి భావజాలాన్ని మీరు టచ్ చేయనంత వరకు ఎన్ని గన్నులు ఆపితే మీరు ఈ గన్ను తీస్తే ఇంకో అస్త్రం తీసుకుంటాడు వాడు. కాబట్టి దానిని మీరు వదిలిపెట్టి మీకు మౌలికమైనటువంటి ప్రాబ్లంలు వదిలిపెట్టి మీరు పెరిఫరల్ గా ఆలోచన చేస్తే ఇదే పరిస్థితి. మనం ఈ యొక్క లెఫ్ట్ లిబరల్ అనడానికి వీల్లేదు, కానీ వాళ్ళు లిబరల్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న ప్రభుత్వాలు అన్ని కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నాయి. మనం ఆస్ట్రేలియాలో ఇప్పుడు మార్క్ మనకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం కావచ్చు, లేదా కెనడాలో మార్క్ కార్నీ కావచ్చు, లేదా మనకు కియర్ స్టార్మర్ యూకేలో కావచ్చు, అందరూ లెఫ్ట్ ప్రభుత్వాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఇగో ఇదే అసలైన ప్రాబ్లంని పక్కన పెట్టేసి దాన్ని మళ్ళీ ఏదో విధంగా వైట్ వాష్ చేసి వాళ్ళ అజెండాను ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఇది యాంటీ సెమెటిక్ అటాక్ కాదు, ఎవడో ఇండివిజువల్ గా ఇండియా నుంచి వచ్చాడు, వాడు రాడికలైజ్ చేశాడు, ఇస్లాంకి ఏం సంబంధం లేదు, ఇది మనకు జూయిష్ ఇదే కానే కాదు, వాడు రాడికలైజ్ అయ్యాడు అని మొదలుపెట్టాడు. మనకు అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ ఇచ్చాడు, సజాద్ అక్రమ్ నాకు చాలా మంచి మిత్రుడు, నువ్వు బాగా తెలుసు, అతను చాలా గొప్ప వ్యక్తి, అతను చేశాడని నేను నమ్మలేకుండా ఉన్నాను. కానీ అతను కొడుకు నవీద్ మాత్రం మతి భ్రంశం ఉన్నటువంటి మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి అని చెప్తున్నాడు. అంటే ప్రతి అటాక్ ని కూడా వాళ్ళు ఏ మతానికి చెందదు, ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి విషయం అని చెప్పేటువంటి ప్రయత్నం మీరు ఎంతవరకు చేస్తారో అంతవరకు సమస్యకి పరిష్కారం రానే రాదు. అందుకని ఈ అటాక్స్ అన్ని కూడా గన్ వల్ల వచ్చిందనో, వ్యక్తిగతమైనటువంటి యొక్క పిచ్చిదనం వల్ల వచ్చిందనో, ఇటువంటి దాన్ని రేషనలైజ్ చేసేటువంటి ప్రయత్నాలు మీరు చేసినప్పుడు సమస్యకి పరిష్కారం రాదు. అక్కడ ఉన్నటువంటి రాడికలైజ్డ్ ఇస్లామిక్ భావజాలం ఉండి ఇక్కడంతా షరియా రావాలి, ఇక్కడ ఇస్లామే ప్రెడామినెంట్ గా ఉండాలి, ఈ వెస్టర్న్ సివిలైజేషన్ మేము కంప్లీట్ గా టేక్ ఓవర్ చేస్తాము, దీన్ని మా అధీనంలో తీసుకుంటాం అన్నటువంటి భావజాలం మీరు అర్థం చేసుకున్నంత వరకు ఇటువంటిది తప్పదు. ఇది ఆఖరిది కాదు, ఇంకా కూడా జరగబోతాయి. దీనికి రెస్పాన్స్ అడ్మినిస్ట్రేటివ్ గా ఉంటే కానీ దాని సమాధానం మీకు రాదు. దీన్ని సైద్ధాంతికంగానే ఎదుర్కోవాలి. మనకు ఎలాగైతే మన గీర్ వైల్డర్స్ లాంటి వాళ్ళు ఏది తప్పో స్పష్టంగా చెప్తున్నారు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇస్లామిక్ రాడికలైజేషన్ అని చెప్తున్నాడు. అని చెప్పేసి ముస్లిమ్స్ అందరూ రాడికలైజేషన్ ఎవరు అనట్లేదు, ఆ ఇస్లామిక్ ప్రేరణతోటి రాడికలైజ్ అయినటువంటి వాళ్ళని ఆ సిద్ధాంతం ని మీరు అడ్రస్ చేయకపోతే వ్యక్తిగతమైనటువంటి ఏదో ఒక చిన్న వాళ్ళకి ఏదో పేదరికం ఉందనో, లేకపోతే వాళ్ళకి చదువురానితనం వల్ల చేస్తున్నారనో, ఈ అన్ని కూడా ఫెయిల్ అయినాయి. అతి సంపన్నులైనటువంటి ఒసామా బిన్ లాదన్, లేదా బాగా చదువుకున్నటువంటి డాక్టర్ అయినటువంటి ఐమన్ అల్ జవాహరి, ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మన ఢిల్లీ ఘటనలో కూడా అందరూ బాగా చదువుకున్నటువంటి గొప్ప గొప్ప డాక్టర్లందరూ దీన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ఆ సిద్ధాంతం ఐడియాలజీని అర్థం చేసుకోకుండా మీరు పనికిమాలినటువంటి గన్ కంట్రోల్స్ మీ మీద వెళ్తే కనుక మీ దేశంలో ఈ సమస్యలు ఉంటూనే ఉంటాయి, దాన్ని మీరు పరిష్కరించలేరు. సార్ ఇంకొకటి, ఆస్ట్రేలియాలో ఇప్పుడు 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియాలోకి లాగిన్ అవ్వడానికి అవకాశం లేదని వాళ్ళ మీద బ్యాన్ వేశారు. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల పిల్లలు ప్రభావితం అవుతున్నారు అని. ఇప్పుడు కొత్తగా దీన్ని ఏంటంటే దానికి ఆ 16 years ఓల్డ్ వాళ్ళని లోపలికి లాగిన్ అవ్వకుండా చూడాలి అని అంటే కనుక ఎట్లా స్క్రూటినైజ్ చేస్తాము అని అంటే మిగతా వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ, పౌరులందరూ కూడా సోషల్ మీడియాలో లాగిన్ అవ్వాలనంటే ఐడి తప్పనిసరి అని ఒక నిబంధనను తీసుకొచ్చారు. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు? ఇది వెరీ టిపికల్ ఆఫ్ లెఫ్టిస్ట్ ఐడియాలజీ. సమాజాన్ని, వ్యక్తులని వాళ్ళ అధీనంలో ఉంచుకోవాలి, వాళ్ళు కంట్రోల్ చేయాలి, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి, వాళ్ళ భావజానానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఏదో విధంగా వాళ్ళు కష్టపెట్టడము, వాళ్ళ మీద ఏదో చర్యలు తీసుకోవాలన్నటువంటి ఒక భావజాలం అనేది ఈరోజు మనం ఆస్ట్రేలియాలో చూస్తున్నాం. ఈ చిన్న పిల్లలకు 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు ఈ యొక్క సోషల్ మీడియాలో బ్యాన్ చేయడం అన్నది ఒక నెపం మాత్రమే. దానిని ఇంప్లిమెంట్ చేయడానికి మొత్తం సమాజాన్ని మీరు పనిష్ చేస్తున్నారు, అందరికీ కూడా మీరు శిక్ష వేస్తున్నారు. దీంతో ఏమవుతుందంటే రేపటి రోజు వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఎటువంటి కంటెంట్ వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, ఎటువంటి భావజాలాలు ఉన్నాయి, ఇవన్నీ ప్రభుత్వానికి తెలుస్తుంది. కాబట్టి దానిని అస్త్రంగా ఉపయోగించి వాళ్ళ ప్రభుత్వ ఆలోచన దృక్పథానికి భిన్నంగా ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తారు. అది వాళ్ళ అల్టిమేట్ టార్గెట్. చిన్నపిల్లలు ఏదో కాపాడదామని కాదు. ఎందుకంటే ఆ చిన్నపిల్లలకు అందరూ ఈరోజు పెద్ద వయసు మన వయసు ఉన్నటువంటి 40-50 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తుల కంటే ఆ చిన్నపిల్లలకి ఈ విపిఎన్లు ఇది ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళు చాలా అద్భుతంగా తెలుసు. వాళ్ళకి మీరు ఎటువంటి బ్యాన్లు పెట్టినా దాన్ని బైపాస్ చేసి వాళ్ళు చూడగలరు. వాళ్ళ కంటెంట్ని ఎవరో ఆపలేరు. వాళ్ళ వయసుకు మించినటువంటి కంటెంట్ వాళ్ళు చూడాలనుకుంటే కనుక వాళ్ళని ఆపలేరు. ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీలు వాళ్ళని ఆపలేరు. ఏదో విధంగా వాళ్ళు కొత్త ఐడియాలు పెట్టుకుంటారు, ఏదో చేస్తారు, దాన్ని తప్పకుండా వాళ్ళు చూసేది వాళ్ళు చూస్తూనే ఉంటారు.
ఇంత సెక్యూర్డ్ గా మన సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి, అది ఎక్కడ లీక్ అవ్వకూడదు అని చెప్పి ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినా మీరు సినిమా రిలీజ్ అయిన 24 గంటల్లో మొత్తం మీకు ఇంటర్నెట్ లో అన్ని డౌన్లోడ్ అయిపోతున్నాయి. ఎలా అవుతున్నాయి? ఈరోజు పాకిస్తాన్ లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ వ్యూవర్షిప్ ఈస్ ఫర్ దురంధర్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు, చూస్తున్నారు అక్కడ. కాబట్టి టెక్నాలజీని మీరు ఆపలేరు. ఈ ప్రభుత్వం ఆపే ప్రయత్నం చేస్తోంది. ఎందుకు అంటే ఆ పిల్లలకి ఏదో ఊరట ఇవ్వడానికి కాదు, వాడు సమాజాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అని అర్థం చేసుకోవాలి. సో అది ఒక డెమోక్రసీ ముసుగులో ఉన్నటువంటి ఒక ఫ్యాసిస్ట్, కమ్యూనిస్ట్, లెఫ్టిస్ట్ భావజాలం ఈ రోజు ఇటువంటి పాలసీలు తీసుకొస్తుంది. ఓకే, సరిక నెక్స్ట్ అంశము, జర్మనీ ఛాన్సలర్ మెట్స్ ఈ మధ్య అనౌన్స్ చేసింది ఏంటంటే జర్మనీ నిజానికి ఇప్పుడు వాళ్ళు కొత్త విధానం తీసుకొచ్చారు. వాలంటరీగా అందరూ కూడా సైన్యంలో చేరాలని మనం ఇంతకుముందు గ్లోబల్ రౌండప్ లో మాట్లాడాము. వాలంటీర్స్ సైన్యంలోకి వచ్చేలాగా చేయాలి అని చెప్పి. జర్మనీకి అసలు యాక్చువల్లీ సైన్యమే ఉండకూడదు, కానీ సైన్యం పెంచుకునే ప్రయత్నం చేస్తుందని మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు అది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి జర్మనీ ఛాన్సలర్ మెట్స్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా సంచలనంగా మారింది. అదేంటంటే రష్యాని కౌంటర్ చేయడానికి అవసరమైతే మేము మిలిటరీకి సంబంధించి దాన్ని ఫోర్స్డ్ గా మొబిలైజ్ చేస్తాము వాలంటీర్స్ ని అని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇంతమంది వాలంటీర్స్ యుద్ధంలోకి రావాల్సిందే అనే విధంగా ఒక ఫోర్స్డ్ మొబిలైజేషన్ కూడా చేయడానికి సిద్ధమని జర్మనీ ఛాన్సలర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇది నిజంగా ఇది కొంచెం ప్రమాదకరమైన అంశమే కదా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీంట్లో ఉన్న ప్రమాదం ఏంటి ఒకసారి చెప్తారా? గత 150 సంవత్సరాలుగా మనం చూసామంటే జర్మనీ ప్రపంచంలో జరిగినటువంటి అతి పెద్ద యుద్ధాలు ఏవైతే ఉన్నాయో దానికి మూల కారణం జర్మనీ. ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం కావచ్చు, రెండవ ప్రపంచ యుద్ధం కావచ్చు, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఎన్నో అంశాల్లో జర్మన్ పాత్ర చాలా కీలకంగా ఉంది. జర్మనీ ఇన్ఫాక్ట్ చరిత్రలో వెళ్ళామంటే కనుక జర్మన్ ట్రైబ్స్ ని కంట్రోల్ చేయడానికి రోమన్ రాజులు యుద్ధాలు చేశారు. జర్మనీ అనేది ఎప్పటికి కూడాను ఒక విధమైనటువంటి ఈ యుద్ధ పిపాస అన్న దాంట్లో మనం చాలా కాలంగా 100 సంవత్సరాలు చూస్తున్నాం. దాన్ని ఎన్ని ముక్కలు చేసినా వాళ్ళు లేచి నిలబడతారు. మనం ఇమ్మీడియట్ హిస్టరీ గత 20-30 సంవత్సరాల చరిత్ర మనం చూసామంటే మనకి జర్మనీ, ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ రెండు కలిసిపోతున్నప్పుడు అప్పుడు అక్కడ సోవియట్ యూనియన్ ఉండేది. సోవియట్ యూనియన్ లో గోర్బచేవ్ ఆయన ఏం చేశారంటే, గోర్బచేవ్ వచ్చేసి మీరిద్దరు కలిస్తే మాకు సంతోషం, ఎందుకంటే అది ఈస్ట్ జర్మనీ అనేది సోవియట్ యూనియన్ అధీనంలో ఉండేది. దాన్ని ఇచ్చేసినప్పుడు స్పష్టంగా వాళ్ళ ఒప్పందం ఏంటంటే నేటో అన్నది ఈస్ట్ సైడ్ ఎక్స్పాండ్ అవ్వదు అని చెప్పేసి ఒప్పుకున్నారు, ఒప్పందం చేసుకున్నారు వాళ్ళు. జర్మనీ ఎంతవరకు అష్యూరెన్స్ ఇచ్చిందంటే మేము ఈస్ట్ జర్మనీలో కూడా నేటో అస్త్రాలు మేము పెట్టాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అటువంటిది ఇమ్మీడియట్ గా దాన్ని బ్రేక్ చేసి ఇస్టోనియా, లిథువియా ఇటువంటి ఇతరత్ర ఈస్టర్న్ యూరోపియా దేశాలన్నీ కూడా వాళ్ళు నేటోని తీసుకువెళ్ళిపోయారు. తర్వాత బోరిస్ ఎల్ట్సన్ తోటి కూడా చర్చలు జరిగినప్పుడు, అంటే రష్యా ఫామ్ అయినప్పుడు, సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత అతను కూడా అష్యూరెన్స్ ఇచ్చారు, అగ్రిమెంట్లు చేసుకున్నారు, మేమేం ఎక్స్పాండ్ అవ్వమని చెప్పారు. అది అయిపోయింది. తర్వాత యుక్రెయిన్ సమస్య వీళ్లే తీసుకొచ్చారు. అమెరికా డీప్ స్టేట్ తీసుకొచ్చింది మనకు తెలుసు. మైదాన్ రెవల్యూషన్ ఎలా తీసుకొచ్చారో, విక్టోరియా న్యూలాండ్ యొక్క పాత్ర, ఇవన్నీ మనం చాలా డీటెయిల్ గా చర్చించాం గతంలో కూడా. సో వాళ్ళు ఆ రెవల్యూషన్ చేసినప్పుడు దాని తర్వాత మిన్స్క్ 1 అగ్రిమెంట్ ఒకటి జరిగింది. క్రైమియాని రష్యా అధీనంలో తీసుకున్న తర్వాత మిన్స్క్ అంటే మనకు బెలారస్ లో ఉన్నటువంటి మిన్స్క్ లో వీళ్ళు కొంచెం చర్చించి ఒప్పందం చేసుకున్నారు. దాంట్లో ఏంటంటే డాన్బాస్ రీజన్ యుక్రెయిన్ లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని మేము అటానమస్ గా ఉంచుతాము, యుక్రెయిన్ లో భాగంగానే ఉంటుంది, కానీ వాళ్ళ కల్చర్, వాళ్ళ భాష, రష్యన్ భాష కాపాడుకొని వాళ్ళని మిగతా కీవ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళని పీడించకుండా ఉండే దిశగా మేము గ్యారంటీ ఇస్తున్నామని ఫ్రాన్స్, జర్మనీ ఇద్దరు అగ్రిమెంట్ రాశారు. అలాగే మిన్స్క్ 2 రెండవది కూడా అలాగే జరిగింది. మిన్స్క్ 1, మిన్స్క్ 2 రెండిట్లో కూడా ఏంజెలా మర్కెల్ దాంట్లో స్వయాన ఆవిడ దానికి అష్యూరెన్స్ ఇచ్చింది ఆవిడ. తర్వాత మనం చూసాం మళ్ళీ దాన్ని నేటోలో తీసుకునే ప్రయత్నం చేయడం, రష్యా యుద్ధం, ఇవన్నీ చూసాం మనం. అంజెలా మర్కెల్ ఆవిడ రిటైర్ అయిపోయిన తర్వాత ఆవిడని అడిగారు, మరి నువ్వు ఎందుకు అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చావు, మళ్ళీ ఎందుకు యుద్ధానికి నువ్వు కారకురాలు అయ్యావు అంటే, అది మేము ఓన్లీ యుక్రెయిన్కి టైం ఇవ్వడానికి మేము అటువంటి ఒప్పందం చేసుకున్నాము అని చెప్పింది. అంటే ఒప్పందం చేసుకున్న రోజే దాని మీద గౌరవం లేదు, అది ఎలాగో మేము ఈ ఒప్పందానికి ఉల్లంఘిస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా ఆ రోజే వాళ్ళకి తెలుసు. కాబట్టి దీని వెనకాలంతా చూస్తే ఈ జర్మన్ ఆలోచన దృక్పథం. జర్మనీలో కూడా కంటిన్యూస్ గా ఓన్లీ లెఫ్టిస్ట్ ప్రభుత్వాలే వస్తున్నాయి అక్కడ. అంజెలా మర్కెల్ ఈస్ట్ జర్మనీ నుంచి వచ్చింది ఆవిడ.
సో కాల్డ్ నేషనలిస్ట్ ప్రభుత్వాలు అక్కడ రానివ్వకుండా ఆపుతున్నారు. ఎందుకంటే నేషనలిస్ట్ ప్రభుత్వం వస్తే కనుక హిట్లర్లా వీళ్ళు ఎలా తయారవుతారన్న భయం. అందుకనే ఏఎఫ్డీలో మనం చూస్తున్నాం. ఏఎఫ్డి అల్ట్రా రైట్ వింగ్ ఉన్నటువంటి పార్టీ క్యాండిడేట్స్ చనిపోతున్నారు, వాళ్ళు గెలవలేరు, వాళ్ళని గెలవనీయకుండా ఆపుతున్నారు, వాళ్ళ మీద బ్యాన్లు పెడుతున్నారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేస్తున్నారు. కాబట్టి లెఫ్టిస్టులు మాత్రమే అక్కడ సత్తా నడిపిస్తారు. ఆ పరంపరగానే ఇప్పుడు ఉన్నటువంటి మ్యాట్స్ ఎవరైతే వాళ్ళ ఛాన్సలర్ ఉన్నాడో అతను యుద్ధ పిపాసిగా దాన్ని ముందు తీసుకెళ్తున్నాడు. వాళ్ళ దేశం కొలాప్స్ అవుతోంది. ఈ రోజు బహుశా రాబోయే ఒక 12-18 నెలల లోపు మనం జర్మనీ ఎకానమీని భారతదేశం ఓవర్టేక్ చేయబోతోంది. అంత పెద్ద ఎకానమీ, మొత్తం యూరోప్ లోనే లార్జెస్ట్ ఎకానమీ అయినటువంటి జర్మనీ కళ్ళ ముందర కొలాప్స్ అవుతుంది. రష్యాతో కాయానికి కాలు రువ్వి వాళ్ళు ఆయిల్ గ్యాస్ కట్ చేసుకున్నారు. వాళ్ళ దేశంలో ఈ లెఫ్టిస్ట్ సోకాల్డ్ ఎన్వైరన్మెంటల్ భావజాలంతో వాళ్ళు న్యూక్లియర్ ప్లాంట్స్ అన్ని బంద్ చేసుకున్నారు. ఎనర్జీ ఈరోజు విపరీతంగా కాస్ట్లీ అయిపోయింది. ఈరోజు జర్మనీ నుంచి ప్రొడక్షన్ చాలా ఎక్స్పెన్సివ్. వాళ్ళ మనకు బిఎండబ్ల్యూ కావచ్చు, మనకు వాళ్ళ వోక్స్ వ్యాగన్ కావచ్చు, ఇవన్నీ ప్రొడక్షన్ చైనాకి షిఫ్ట్ చేసింది. చైనా ఏం చేస్తుంది, అక్కడ పెట్టిన మొత్తం ఏ ఫ్యాక్టరీ పెట్టినా దాని టెక్నాలజీ వాళ్ళు అబ్జర్వ్ చేసేస్తారు, కాపీ కొట్టేస్తారు, వీళ్ళకి ఏం ఉండదు. సో ఆ దేశం అంతర్గతంగా కంప్లీట్ గా క్యాన్సర్ తోటి సఫర్ అవుతుంది. అయినా యుద్ధ పిపాస మాత్రం పోలేదు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత యూరోప్ ని ఇగ్నోర్ చేసి డైరెక్ట్ గా కీవ్ తోటి మాట్లాడుకుంటే, తర్వాత పుటిన్ తోటి మాట్లాడుతుంటే వీళ్ళు జోక్యం చేసుకుంటున్నారు. ఎవరు, మనకి యూకే, ఫ్రాన్స్, తర్వాత మనకి జర్మనీ, ఇటలీ లేదా ఆ కూటమిలో వీళ్ళు ముగ్గురు కలిసి జెలెన్స్కీకి అష్యూరెన్స్ యుద్ధం చేయి, మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి మొదలుపెట్టారు. $210 బిలియన్ రష్యన్ ఫారెక్స్ రిజర్వ్స్, యూరోప్ లో ఉన్న రిజర్వ్స్ ని వీళ్ళు సీజ్ చేశారు, దాన్ని వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. దాంట్లో నుంచి 90 బిలియన్ యూరో అప్పు యుక్రెయిన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అంటే అమెరికా వచ్చినా రాకపోయినా వాళ్ళు రష్యాతో యుద్ధం చేయదలుచుకున్నారు, రష్యాని ఏదో విధంగా కవించదలుచుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే జర్మనీ ప్రభుత్వం ఏం నిర్ణయించిందంటే, స్వచ్ఛందంగా మీరందరూ సైన్యంలో చేరండి అని 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసులో ఉన్న పిల్లలకి వాళ్ళు ఆహ్వానం ఇచ్చారు. ఒఫీషియల్ గా దాన్ని ఫోర్స్ కన్స్క్రిప్షన్ లేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇజ్రాయెల్లో ఫోర్స్ కన్స్క్రిప్షన్, ప్రతి యువకుడు కూడా 18 ఏళ్ళు వచ్చిన తర్వాత సైన్యంలో పని చేసి తీరాలి. అటువంటి రూల్ జర్మనీలో లేదు. కానీ ముందర వాలంటరీ అని పెట్టారు. వాలంటరీ అని పెడితే కనుక వాళ్ళు పిల్లలు చేరట్లేదు. వాళ్ళకు యుద్ధం అంటే ఏంటో తెలీదు. ఇప్పుడు 3-4 తరాలు, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి తరాలు యుద్ధం అంటే తెలీదు, సైన్యం అంటే తెలీదు. వాళ్ళకు వాళ్ళ ఆలోచన దృక్పథం అంతా మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, టెక్నాలజీ వీటిలోనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి సడన్ గా వాళ్ళని యుద్ధం చేయమంటేనే వాళ్ళకి పట్టిమ లేదు, వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. వాళ్ళ సర్వే చేస్తే కనుక రమారమి 75-80% యువత సైన్యంలో చేరడానికి ఇష్టపడట్లేదు. సో అందుకని ఈ యొక్క చేంజ్ ఏదైతే ఉందో అది జర్మనీలో సడన్ గా ఆ జర్మన్ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, మన సైన్యమే లేకపోతే రేపు రష్యా మన మీద వచ్చి పడితే మనకి ఏమవుతుంది, కాబట్టి నేను ఈ చట్టం తీసుకురాబోతాను, లేదా ఇది ఫోర్స్ చేయబోతాను, మా దేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడాను కంపల్సరీగా సైన్యంలో చేరాలి, నేను ఫోర్స్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళ ఛాన్సలర్ చెప్పడం అన్నది దాని యొక్క నేపథ్యం. అది వ్లాడిమిర్ పుటిన్ ని బెదిరిస్తూ ఇటువంటి నెక్స్ట్ యుక్రెయిన్ అయిపోయిన తర్వాత మన మీద పడతాడు వ్లాడిమిర్ పుటిన్ అని ఇవన్నీ ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వ్లాడిమిర్ పుటిన్ ఏమంటే, మాకు అంత ఇంట్రెస్ట్ లేదు, మీ మీద వచ్చి దాడులు చేసి యుద్ధాలు చేసే ఇంట్రెస్ట్ లేదు, మా ఎకానమీ మా గోలేదు, మేము చూసుకుంటాము, మా సెక్యూరిటీ మాకు అవసరము, మా బఫర్ మా చుట్టుపక్కల ఉన్న దేశాల్లో మీరు రాకండి, అదొకటే మాకు కావాలి, అంతకు మించి ఏం అక్కర్లేదు అని పదే చెప్తున్నాడు. కానీ లేదు రష్యా వచ్చి యుద్ధం చేస్తుంది అని చెప్పి వీళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తే దానివల్ల వీళ్ళు లాభపడడానికి వీళ్ళందరూ ప్లాన్ లో ఉన్నారు. సో వ్లాడిమిర్ పుటిన్ సార్ వార్నింగ్ ఇచ్చాడు, నాకు యుద్ధం అక్కర్లేదు, నేను యుద్ధ పిపాసిని కాదు, మీతో యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు, కానీ మీరు నా మీద యుద్ధం మోపితే, ఇంతవరకు మేము యుక్రెయిన్తో చేసింది ఏదో చిన్న యుద్ధం చేశాం, మేము మా ఫుల్ ఫోర్స్, మేము ఏది కూడా రెస్ట్రిక్షన్ లేకుండా మేము మీద అటాక్ చేస్తాము అని వార్నింగ్ ఇచ్చాడు వ్లాడిమిర్ పుటిన్. ఎందుకంటే ఈరోజు రష్యాలో ప్రపంచంలో ఏ దేశంకి లేనన్ని న్యూక్లియర్ బాంబ్స్ ఈరోజు రష్యాలో ఉన్నాయి. కాబట్టి రష్యాని మీరు కనుక యుద్ధంలో దిగేటువంటి పరిస్థితి మిమ్మల్ని ఎవరిని కూడా నేను బతకనివ్వను అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. మీ మీద యుద్ధం చేసేటువంటి ఇంట్రెస్ట్ నాకు లేదు, నాకు ఈ నేటో నుంచి అష్యూరెన్స్ వచ్చి యుక్రెయిన్ ని మీరు ఇలా మరి మా జార్జియా ఇటువంటి దేశాల్లో మీరు నేటో సభ్యత్వం ఇవ్వరు వాళ్ళకి నాకు అష్యూరెన్స్ ఇస్తే నాకు ఇంకేం అవసరం లేదు, నా పాటికి నేను ఉంటాను, కానీ నన్ను కెలికితే మాత్రం నేను ఎక్కడికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. సో ఈ యుద్ధాన్ని ఎందుకు రేకెత్తిస్తున్నారు అన్నది పెద్ద ప్రశ్న. యూరోప్ లో మళ్ళీ ఇటువంటి ఘర్షణ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. బహుశా అమెరికాలో కూడా లాబీలు చాలా ఉన్నాయి.
యుద్ధం వస్తే కనుక వాళ్ళ అస్త్రాలు అమ్ముకోవచ్చు. కాబట్టి ఆ డిఫెన్స్ లాబీ చాలా పటిష్టంగా ఉంది. వీళ్ళందరూ కూడాను ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు ఏదో విధంగా ఇటువంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంటారు కాబట్టి యూరోప్, జర్మనీ, ఇటువంటి జర్మనీ ప్రభుత్వం వల్ల అసురక్షితంగా ఉంది ఈరోజు యూరోప్. దానికి కారణం జర్మనీ యొక్క లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వం. రైట్ సార్, రైట్ సార్. ఇక యాక్చువల్లీ యూరోప్ లోనే ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ కూడా విపరీతంగా జరుగుతోంది కదా. సో ఫార్మర్స్ ప్రొటెస్ట్ అంటే రకరకాల ఫ్రాన్స్ లో అయితే వాళ్ళు ఆల్మోస్ట్ ఈ మెన్యూర్ ని మళ్ళా దీంట్లో వాడేటువంటి ఎరువుని ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి ఫ్రాన్స్ పొలిటీషియన్స్ ఇళ్ల పైన తల్లుతున్నారు. అంటే యూరోపియన్ యూనియన్ పాలసీలకు విరుద్ధంగా రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితి, నిరసనలు విపరీతంగా తెలుపుతూ ఉన్నారు. అండ్ ఈ యూరోపియన్ యూనియన్ కాన్స్పిరెన్సీ కూడా ఏంటి అసలు? ఎందుకని రైతులు అంత ఇబ్బంది పడే విధంగా చేస్తున్నారు? మనం అనుకుంటున్నాం చాలా రోజుల నుంచి ల్యాబ్ గ్రోన్ మీట్, వీళ్ళు నిజంగా ఈ ఫార్మ్ ప్రొడ్యూసే ఉండకూడదు అనే ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం లేదంటే డీప్ స్టేట్ ఎజెండాలో భాగంగా యూరోపియన్ యూనియన్ చేసిన పాలసీలు, దానికి విరుద్ధంగా రైతులు చేస్తున్నటువంటి నిరసనలు, ఈ వివరాలు ఏంటి ఒకసారి చెప్తారు? ఇది ఒక దేశంలో అయితే మనం అనుకోవచ్చు. మొత్తం యావత్ యూరోపియన్ యూనియన్ దేశాలు ఇదే పరిస్థితి. ఈరోజు ఫ్రాన్స్ లో చూస్తున్నాము, బ్రసెల్స్ వాళ్ళ EU హెడ్ క్వార్టర్స్ లో చూస్తున్నాము, EU సభ్యత్వం లేనటువంటి యూకేలో చూస్తున్నాం మనము. యూకేలో ప్రభుత్వాలు వాళ్ళకి లెటర్లు పంపించారు వాళ్ళ రైతులకు, 2035 కంతా మీ లైఫ్ స్టాక్ ని 50% తగ్గించండి. అంటే మీ దగ్గర ఉన్నటువంటి పశు సంపద ఏది ఉందో దాన్ని 50% తగ్గించండి. ప్రదూషణ ఉంది కాబట్టి మీరు తగ్గించాలి. అలాగే ఇంకా కండిషన్స్, ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ చాలా ఇటువంటివన్నీ విపరీతంగా రుద్దడం వాళ్ళ మీద. వాళ్ళ డెవల్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ అంటారు కదా, తండ్రి నుంచి కొడుకు వెళ్ళడము, దాని మీద వీళ్ళు చట్టాలు తీసుకురావడము, ఇటువంటి రెస్ట్రిక్షన్స్ అన్ని పెట్టి చేసేసరికి ఈరోజు వ్యవసాయం అన్నది లాభసాటి కాకుండా పోయింది. అక్కడ వ్యవసాయం నుంచి అందరూ తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఒక కుట్రపూరితంగా వీళ్ళు చేస్తున్నారు. ఈరోజు అమెరికాలో అందరికంటే పెద్ద రైతు ఎవరు అంటే కనుక బిల్ గేట్స్. కాబట్టి అటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. యూరోప్ ని కబ్జా చేసుకోవడానికి బ్లాక్ రాక్ సిద్ధంగా ఉంది. ఈ రైతులందరూ వాళ్ళ లాభసాటిగా లేదు కాబట్టి, దానికి ఇంకా వాళ్ళు పని చేయలేరు కాబట్టి, దాని నుంచి వైదొలిగితే కనుక వాళ్ళ భూములని కొనుక్కోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క అజెండా ప్రకారము మొత్తం యావత్ ప్రపంచంలో పట్టణాలు ఉండాలి, 15-minute సిటీస్ అంటారు. 15 నిమిషాల కంటే మీకు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అందరూ సిటీస్ లోకి తీసేస్తే కనుక గ్రామాలు, పల్లెలు అన్ని కూడాను ఎవరి అధీనంలో ఉండవు. పర్యావరణ పేరిట, ఇటువంటి చెత్త పేరిట ఏదో కొత్త కొత్త పాలసీలు తీసుకొచ్చి అవన్నీ కూడా వాళ్ళ అధీనంలో తీసుకుంటారు. వాళ్ళ అల్టిమేట్ అజెండా ఏంటంటే ప్రపంచంలో ఎవరికి ఆస్తులు ఉండకూడదు, ఆస్తులు వాళ్ళ దగ్గర ఉంటాయి, డీప్ స్టేట్ దగ్గర ఉంటాయి, వాళ్ళు అందరికీ సర్వీసెస్ ఇస్తారు. ఆల్రెడీ మనం చూస్తున్నాం, మనం కారు కొనాల్సిన అవసరం లేదు, మనకు ఓలా, ఊబర్లు ఉన్నాయి. అలాగే రేపటి రోజు మనకు ఇంట్లో వాషింగ్ మెషిన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డ్రోన్స్ వచ్చి మన బట్టలు తీసుకెళ్ళి ఉతికి తెచ్చిస్తాయి. ఇంకా ఎంతవరకు వెళ్ళిపోయారంటే నాకు రెడ్ షర్ట్ కావాలంటే కనుక నేను రెడ్ షర్ట్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. డ్రోన్ నేను యాప్ లో చెక్ చేసి నాకు ఎర్ర షర్ట్, నచ్చిన షర్ట్ నా సైజు నేను ఆర్డర్ చేస్తే 1 రోజుకో 2 రోజులకో వాళ్ళకి కిరాయికి ఇస్తారు మనకి. ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను సమాజాన్ని కంప్లీట్ గా రీఆర్గనైజ్ చేస్తున్నామని నిర్ణయించారు. ఆ రీఆర్గనైజేషన్ దృష్ట్యానే అర్బనైజేషన్ పెరుగుతోంది. రూరల్, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని దృష్ట్యా ఈ పాలసీలన్నీ వ్యతిరేకిస్తూ ఈరోజు రైతాంగం అంతా కూడా వీధుల్లోకి వచ్చారు. ఇందాక నువ్వు చెప్పినట్టు ఫ్రాన్స్ లో వాళ్ళు మెన్యూర్ అంతా కూడాను, చెత్త అంతా, ఫార్మ్స్ లో ఉన్న చెత్త అంతా ప్రభుత్వ ఆఫీసుల మీద, ప్రభుత్వ అధికారుల మీద, మంత్రుల ఇండ్ల మీద వాళ్ళు చల్లుతున్నారు. వాళ్ళు బ్రసెల్స్ లో కూడా వాళ్ళు టొమాటోలు, పొటాటోస్, బ్రసెల్స్ మన EU హెడ్ క్వార్టర్స్ మీద వాళ్ళు కొడుతున్నారు. సో ఈ మొత్తం యూరోప్ అంతా ఈరోజు అతలాకుతలమైంది. అలాగే అమెరికా కూడా అదే పరిస్థితి. వ్యవసాయాన్ని చంపేయాలి, ఫుడ్ సప్లై చైన్ అంతా వాళ్ళ అధీనంలో తీసుకోవాలి, ఫుడ్ లాజిస్టిక్స్ అంతా వాళ్ళ అధీనంలో తీసుకోవాలని చెప్పి డీప్ స్టేట్ పన్నాగం దృష్ట్యా ఈరోజు యూరోప్ లో ఈ పరిణామం చూస్తున్నాము. మన దేశంలో కూడా ఆ పరిణామం రాబోతోంది. వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాము. పాకిస్తాన్ సంబంధించిన వివరాల్లోకి వెళ్దాం సార్. పాకిస్తాన్ లో మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఏదైతే వ్యాఖ్య చేశాడో దానికి పాకిస్తాన్ లో పూర్తి మద్దతు కూడగడుతున్నారు. మంచి హ్యాపీగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. మనం ఈ ఆపరేషన్ సింధూర్ లో ఫెయిల్ అయ్యామని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు, ఈ కాంగ్రెస్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడే వాటిని కూడా పాకిస్తాన్ లో చాలా అద్భుతంగా వాళ్ళు వినియోగించుకోవడం చూసారా. మీరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారని చెప్పడం, ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీని వాడుకోవడం, ఇవన్నీ మనకు తెలుసు. ఢిల్లీ సీఎం
సర్జికల్ స్ట్రైక్స్ కి ప్రూఫ్ అడిగాడు అని చెప్పేసి మాట్లాడింది, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరగలేదన్నది, ఇవన్నీ కూడా వాళ్ళు అద్భుతంగా వాళ్ళ narratives కి ఫిట్ అవుతున్నాయి వీళ్ళ ఆర్గ్యుమెంట్స్. ఇదొక అంశం ఉంది. ఇంకొక వైపు 17 ఏళ్ల పాటు ఇంప్రిజన్మెంట్ విధిస్తూ తోష్కానా కేసులో మనం ఇంతకుముందు గ్లోబల్ రౌండప్ లో చాలా సార్లు మాట్లాడాం. ఇమ్రాన్ ఖాన్ వైఫ్ భార్య బుష్రా బీబీ వీళ్ళిద్దరికి కూడా 17 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ ఇచ్చేలాగా కోర్టు తీర్పునిచ్చింది తోష్కానా కేసులో. సో అంటే ఇంకా ఎప్పటికీ జీవితంలో ఎప్పుడు కూడా ఇమ్రాన్ ఖాన్ ఇంకా బయటకు రాకుండా చేసే ఒక ప్రయత్నం. ఈవెన్ బుష్రా బీబీ అంతే. ఇంకోవైపు ఏమో అసీం మునీర్కి ఏమో అసలు కోర్టు పరిధిలోనే లేకుండా ఆయనకు పూర్తి ఇమ్యూనిటీ ఇచ్చేశారు. ఒకసారి రెండు డెవలప్మెంట్స్ గురించిన వివరాలు తెలియజేస్తారా? అంటే మనం మన రిప్రజెంటేటివ్ యునైటెడ్ నేషన్స్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తాము. మనం మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్ని మీరు జైల్లో పెడతారు, మీకు మాక్సిమం ఓట్లు వచ్చినటువంటి పార్టీని మీరు బ్యాన్ చేస్తారు, కానీ ఆర్మీని కాన్స్టిట్యూషనల్ గా మొత్తం దేశాన్ని వాళ్ళ చేతికి అప్పచెప్తారు. మీరు ప్రపంచంలో నీతుల గురించి, రాజనీతి గురించి లేదా మనకు డెమోక్రసీ గురించి మాట్లాడే అధికారం మీకు లేదు అని మనం వాళ్ళని నిలగట్టాం. అదే ఈరోజు చూస్తున్నాం. అసీం మునీర్ పర్సనల్ గా ఇమ్రాన్ ఖాన్ మీద కక్ష కట్టాడు. ఎట్టి పరిస్థితిలో ఇమ్రాన్ ఖాన్ ని బయటికి తీసేటువంటి పరిస్థితి లేదు. అసీం మునీర్ అన్నటువంటి వ్యక్తి బతికి ఉండగా అతను ఫీల్డ్ మార్షల్ గా ఉన్నంత వరకు ఇమ్రాన్ ఖాన్ బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఈ రోజు అసీం మునీర్ ఎవరినంటే భయపడతాడంటే ఇమ్రాన్ ఖాన్ అంటేనే భయపడతాడు. ఇమ్రాన్ ఖాన్ బయటికి వస్తే కనుక అసీం మునీర్ వ్యతిరేకంగా దేశంలో భయంకరమైన ఉద్యమం వస్తుంది. కాబట్టి అతను ఏదో విధంగా పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే బుష్రా బీబీ ప్రభుత్వంలో భాగమే కాదు. ఈ తోష్కాన్ అన్నది ఏంటి, ఇతరత్ర దేశాల్లో దేశాధినేతలు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్వలాభం కోసం అమ్ముకున్నాడు అన్నటువంటి ఈ అభియోగం. దానికి మహా అంటే ఏం చేయాలి, ఫైన్ వేయాలి. ఏదో 1 లక్ష రూపాయల ఐటమ్ నువ్వు 10 లక్షలకు అమ్ముకున్నావు, 10 లక్షలకి 20 లక్షలు ఫైన్ వేయి, అంతకుమించి ఏం లేదు. కానీ 17 ఏళ్ళు జైలు వేయడం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? అది బుష్రా బీబీ ప్రైమ్ మినిస్టర్ కాదు, అక్కడ ప్రభుత్వంలో ఎటువంటి హోదా లేదు ఆవిడని మీరు అరెస్ట్ చేయడం ఏంటి? అమ్మితే చేస్తే కూస్తే ఇమ్రాన్ ఖాన్ చేశాడు. కానీ ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా వీళ్ళిద్దరిని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడని చెప్పి ఈమె పొలిటికల్ గా రైజ్ అయితే అది కూడా వీళ్ళకి ప్రాబ్లం. కాబట్టి అసీం మునీర్ యొక్క వ్యక్తిగతమైన స్వార్థం కోసం ఇది చేస్తున్నాడు. సరే, మరి పృథ్వీరాజ్ చౌహాన్ గారి స్టేట్మెంట్ మనం చూసాం. నేను దానికి అపాలజీ చెప్పనన్నాడు ఆయన కూడా. ఈ రోజు దాకా అతను ఖండించలేదు. మనకు రాహుల్ గాంధీ ఏమో అక్కడ పారిపోయాడు, మనకు జర్మనీకి వెళ్ళిపోయాడు, ప్రియాంక వడ్రా దాన్ని ఏం ఖండించలేదు, సోనియా గాంధీ ఖండించలేదు, మల్లికార్జున్ ఖర్గే ఖండించలేదు. అంటే ఏంటి, టాసిట్ గా ఒప్పుకున్నట్లే కదా. అంటే మన సైన్యం ఓడిపోయిందని మీరు ఒప్పుకుంటున్నారు. గతంలో కూడా రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్స్ యునైటెడ్ నేషన్స్ లోనే పాకిస్తాన్ కోట్ చేసింది. కాబట్టి కాంగ్రెస్ యొక్క వ్యవహార శైలి చాలా కాలంగా మనం ఇదే ఉంది. మనకు సడక్కా గుండా అనడము, లేదా మనకు సర్జికల్ స్ట్రైక్స్ ఇటువంటి వాటి మీద ప్రూఫ్ చూపించమనడము, ఇప్పుడు కూడా రఫైల్స్ ఎన్ని ఎరగొట్టారో చెప్పండి అని రాహుల్ గాంధీ బాహటంగా చెప్పడము, వీళ్ళు మొత్తం వ్యవహారం అంతా కూడాను పాకిస్తాన్ వత్తాసు పలికి వాళ్ళు వెనక్కి వేసుకొచ్చేటువంటి దిశగానే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ధురంధర్లో కూడా అదే పరిస్థితి. ధురంధర్ సినిమా మీద కూడా వీళ్ళు కామెంట్ చేయడానికి పాకిస్తాన్ ఎక్కడ నొచ్చుకుంటుందో, పాకిస్తాన్ ఎక్కడ బాధపడుతుందో, పాకిస్తాన్ ఎందుకు వీళ్ళు ఇంత అవమానం చేస్తున్నారు అన్న దిశగానే కాంగ్రెస్ నేతల యొక్క స్టేట్మెంట్స్ చూస్తున్నాం. సో ఇది నిజంగా భారతీయ కాంగ్రెస్ పార్టీయా లేదా పాకిస్తాన్ కాంగ్రెస్ పార్టీయా అని పెద్ద ప్రశ్న. కాబట్టి ఇది ఆబ్వియస్లీ పాకిస్తాన్లో ఈరోజు దాని గురించి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. దీన్ని వాడుకుంటున్నారు. వాళ్ళు ఒక ఆల్రెడీ పదవి నుంచి దిగిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే ఎటువంటి శక్తి లేనటువంటి ఒక వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ని వాళ్ళు ఎంత అస్త్రంగా వాడుకుంటారో చూస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ అన్నది వాళ్ళు నిజంగా ఆత్మావలోకనం చేసుకోవాలి. వాళ్ళు నిజంగా దేశం పట్ల నిలబడున్నారా, మన సైన్యం పట్ల వాళ్ళకి ఏమైనా భక్తి గౌరవాలు ఉన్నాయా, లేదా దేశ విద్రోహ శక్తులు మన దేశానికి ఉన్న శత్రువులకి ఒత్తాసు పలుకుతూ చైనా పాకిస్తాన్కి ఒత్తాసు పలుకుతూ ఉంటారా, నిజంగా వాళ్ళు నిర్ణయించుకోవాలి. ప్రజలు ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళని ఎలా వాళ్ళు ట్రీట్ చేయాలో ప్రజలు కూడా నిర్ణయించుకోవాలి. రైట్ సార్. ఇంకా 2 అంశాలు ఉన్నాయి సార్. సౌదీ అరేబియా 24,000 మంది పాకిస్తాన్ బిచ్చగాళ్ళని ఫోర్స్ఫుల్ గా వాళ్ళని డిపోర్ట్ చేసేసింది పాకిస్తాన్కి. ఇది ఇంతకు ముందు కూడా మనం మాట్లాడాము. వాళ్ళు అనేక సార్లు వాళ్ళు వార్నింగ్స్ ఇచ్చారు, కానీ పాకిస్తాన్ బిచ్చగాళ్ళ విషయంలో పాకిస్తాన్ స్పందించకపోవడంతో వాళ్ళందరినీ కూడా 24,000 మందిని పంపించేశారు. ఇది చాలా ఘోర అవమానము. సరే, దీని గురించిన డీటెయిల్స్ చెప్తారా? అండ్ ఇంకొక వైపు లష్కరే తోయిబా ఉమెన్స్ వింగ్ మొదలవుతుంది. జైషే మహమ్మద్ తరహాలోనే వాళ్ళు కూడా మహిళా విభాగాన్ని లష్కరే తోయిబా తీసుకొస్తోంది. ఈ 2 అంశాలకు సంబంధించిన వార్తలు ఏంటి? మనకు సియాల్కోట్ లో, అంటే జమ్మూకి జస్ట్ ఒక 10-12 కిలోమీటర్ దూరంలో సియాల్కోట్ లో ఉన్నటువంటి ఒక మొహల్లాలో
ఎల్ఈటి లష్కరే తోయబాకి సంబంధించినటువంటి మహిళా టుకుడా ఒకటి అక్కడ వాళ్ళు ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నారు. జైషే మహమ్మద్ స్త్రీల యొక్క డివిజన్ తయారు చేసిన తర్వాత మన దేశంలో చూసాం. షహీద్ సయీద్ అన్నటువంటి డాక్టర్ షహీన్ సయీద్ ఆవిడ దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ ఎలా రాడికలైజేషన్ చూస్తున్నాం. ఈ రోజు ఇప్పుడు ఎల్ఈటి కూడా అదే మొదలుపెట్టింది. లష్కరే తోయబా కూడా అది మొదలు పెట్టేసరికి బహుశా నెక్స్ట్ ఇంపాక్ట్ మన దేశంలో ఉన్నటువంటి ఎల్ఈటి స్లీపర్ సెల్స్ లో మహిళల పాత్ర మనం చూడబోతున్నాం. వాళ్ళు మరి ఆత్మాహుతి దాడులు చేయడానికి సిద్ధపడతారా, ఈ డాక్టర్ లాగా వాళ్ళు ఏమైనా మందు సామాగ్రి సరఫరా చేయడానికి ఇటువంటి వాటికి ఏమైనా దోహదపడతారా, ఇవన్నీ కూడా మనం రాబోయే రోజు చూడబోతున్నాం. అక్కడ ఏం జరిగినా కానీ దాని యొక్క ఇంపాక్ట్ వాళ్ళ స్లీపర్ సెల్స్ మన దేశంలో ఏమున్నాయో వాళ్ళు దాన్ని యాక్టివేట్ చేసేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అందుకని ఇది చాలా ఒక విధమైనటువంటి డేంజరస్ పరిణామం మన దేశానికి. అది మనం క్లియర్గా వాచ్ చేయాలి. రెండవది, సరే వాళ్ళ పాకిస్తాన్కి అసలు హైయెస్ట్ అసీం మునీర్ దగ్గర నుంచి తీసుకొని వీధిలో ఉన్న బిచ్చగాడ దాకా ప్రతి ఒక్కరు అడుక్కు తినేటువంటి పరిస్థితి ఆ దేశం. అందరూ వాళ్ళ లెవెల్లో వాళ్ళు అడుక్కుంటున్నారు. IMF దగ్గర అప్పు రావాలని చెప్పి పక్క రూమ్లో కూర్చొని కల్మా చదువుతుంటారు వాళ్ళు అప్పుల కోసం. సో అంత అడుక్కు తినేటువంటి జాతి. ఇంతవరకు IMF వీళ్ళు మళ్ళీ అప్పులు తిరిగి కట్టినటువంటి దాఖలాలు లేవు. 25 సార్లు వాళ్ళు IMF దగ్గరికి వెళ్ళారు. ఆఖరి విమానంలో వెళ్తున్నా కానీ కూడా విమానంలో కూడా అడుక్కు తింటారు. మేమేదో మద్రసా పెడుతున్నాము, మస్జిద్ పెడుతున్నాం, దానికి డొనేషన్లు ఇవ్వండి అని తీసుకుంటారు. అక్కడ నేల మీద చూస్తే ఏమీ ఉండదు అక్కడ. సో ఇటువంటి అడుక్కు తినే దేశంగా తయారైంది ఈరోజు పాకిస్తాన్. చాలా కాలంగా వార్నింగ్ ఇచ్చింది సౌదీ అరేబియా, వీళ్ళేం పట్టించుకోలేదు. ఇప్పుడు 24,000 మందిని వాళ్ళు డిపోర్ట్, 24,000 మంది అంటే చిన్న విషయం కాదు, ఏదో ఒకటో డిపోర్ట్ చేయడం కాదు. ఇంతమందిని డిపోర్ట్ చేశారంటే వాళ్ళు ఎంత సిగ్గు చేయడం. అయినా సిగ్గు అన్నది ఎప్పుడో వాళ్ళు తెలియదాకా వదిలేశారు కాబట్టి పాకిస్తాన్ దానివల్ల దోమ కుట్టినట్టు కూడా లేదు వాళ్ళకి. అందుకని ఆ దేశాన్ని ఎవడో బాగు చేయలేరు, ఏం చేయలేము దానికంటే. రైట్ సార్. అయితే యాక్చువల్లీ వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్ ఈ వారం మనం. సో పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాల సెగ్మెంట్ లో నిజానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి చాలా మంది మాట్లాడతారు. ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ ఒకటి కొన్ని రిపోర్ట్లు రిలీజ్ చేస్తూ ఉంటారు. 30 దేశాల జాబితాలో అందులో 24వ స్థానంలో భారత్ ఉన్నట్టుగా ఒక ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ ఇచ్చారు. బట్ వేరాస్ నంబర్స్ చూస్తేనేమో యూకేలో ఆన్లైన్ కమెంట్స్ మీద, అంటే సోషల్ మీడియాలో చేసేటువంటి కమెంట్స్ ని బేస్ చేసుకొని అరెస్ట్ చేస్తున్నటువంటి జాబితాలు తీస్తే, హేట్ స్పీచ్ పక్కన పెడితే ఫస్ట్ అట్లీస్ట్ ఫ్రీ స్పీచ్, ఫ్రీ ఎక్స్ప్రెషన్ చేసే ఒక అవకాశం కూడా ఉన్న దేశాల జాబితా చూస్తే యూకేలో హైయెస్ట్ అరెస్ట్లు నమోదవుతున్నాయి. ఆన్లైన్ కమెంట్స్ ని బేస్ చేసుకుని అరెస్ట్ చేస్తున్నటువంటి దాఖలాలు అనేకం కనబడుతున్నాయి. ఒకవైపు రిపోర్ట్స్ ఏమో ఇలా చెప్తున్నాయి, ఇంకోవైపు ఇండెక్స్ లు, ఈ హంగర్ ఇండెక్స్ దగ్గర నుంచి ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ దగ్గర నుంచి ఇవన్నిట్లలో కూడా భారత్ ని మాత్రం వేలెత్తి చూపుతూ ఉంటారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీని డీటెయిల్స్ ఏంటి చెప్పండి. వీళ్ళ హిపోక్రసీని ఇప్పుడు ఎక్స్పోజ్ చేద్దాం. 2023వ సంవత్సరానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ మనం మాట్లాడుతున్నాము. 2025 వచ్చేసరికి ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉంది. కానీ మనకు లాస్ట్ స్టాటిస్టిక్స్ ఏమున్నాయో దాని ప్రకారం చూస్తే యూకేలో ఒక సంవత్సరంలో 12,183 మందిని వాళ్ళు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ లో పోస్ట్ చేసినందుకు లేదా రీట్వీట్ చేసినందుకు. చాలా కేసులు రీట్వీట్ చేసినందుకు వాళ్ళు అరెస్ట్ చేశారు, జైలు సెంటెన్స్ చేశారు వాళ్ళ మీద. దాని తర్వాత నెక్స్ట్ నంబర్ ఉన్నటువంటి దేశం బెలారూస్. 6,205 కేసుల్లో వాళ్ళు అరెస్ట్ చేశారు. అంటే బెలారూస్ ఒక డిక్టేటర్షిప్, లుకషెంకో దాని డిక్టేటర్ గా ఉన్నాడు. అటువంటి డిక్టేటర్షిప్ దేశానికి అంటే 2 ఎక్కువ సోకాల్డ్ డెమోక్రాటిక్ ఫ్రీ స్పీచ్ ఉన్నటువంటి యూకేలో ఈరోజు అరెస్టులు జరుగుతుంది. జస్ట్ ఒక ట్వీట్ చేసినందుకు అరెస్ట్ చేయడం, దాని మీకు నచ్చని భావజాలాన్ని మీరు టాలరేట్ చేయవలసిన ఆవశ్యకత మీరే మాకు అందరికి నేర్పించారని చెప్తున్నారు కదా. టాలరెన్స్ మేమే నేర్పించాము, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మేమే నేర్పించామని చెప్తున్న వాళ్ళు మీరేం చేస్తున్నారు? అదే సంవత్సరంలో భారతదేశంలో 100 అరెస్టులు అయినాయి. ఎక్కడున్నాం మనం, ఎక్కడున్నాం వాళ్ళు ఎక్కడున్నారు? మనకంటే 1200 రెట్లు ఎక్కువ అరెస్టులు చేసినటువంటి దేశము ఈరోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇండెక్స్ లో వాళ్ళు చాలా హీరోలు, ఎక్కడో చాలా ముందర ఉంటారు. మనల్ని 33 దేశాల్లో 24వ స్థానంలో పడేశారు. అంటే ఎంత హిపోక్రసీ ఇది! వాళ్ళు చేస్తే కరెక్ట్, మనం చేస్తే తప్పు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని కాపాడడానికే మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్తుంటారు వాళ్ళు. అదే మన దేశంలో మనకు కొంతమంది జుబేర్ లాంటి వాళ్ళు ఇక్కడ విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళని మీద మనం చర్యలు ఏమైనా చేస్తే కనుక ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని కాల రాస్తున్నారు వీళ్ళు. ఫ్యాసిస్ట్, హిందూ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం అని చెప్పేసి మన మీద విరుచుపడతారు. అబ్సల్యూట్ హిపోక్రైట్ దేశం. కాబట్టి
వీళ్ళని ఎక్స్పోజ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది మన దేశంలో. వాళ్ళు చెప్పే narrative లో మనం విక్టిమ్స్ అవ్వకూడదు, వాళ్ళ narrative కరెక్ట్ అని ఇక్కడ వత్తాసు పలికేటువంటి శక్తులు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళని ఎక్స్పోజ్ చేసే దిశగానే మనకి సెక్షన్ పెట్టాం. మనం ప్రతి వారం కూడా దీని గురించి మనం మాట్లాడుతుంటాం, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాం. అబ్సల్యూట్ హిపోక్రాట్స్. వాళ్ళు మన కొలబద్ద కాదు. మన దేశంలో మనమే మన సంస్కృతి ఆధారంగా మనం ఎలా ప్రవర్తించాలో మనం నిర్ణయించుకుంటాము. మన మీద జడ్జిమెంట్ చేసే అధికారం, నైతిక అధికారం వాళ్ళు ఎవరికీ లేదు. ఎస్ సార్, ఇక కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయనే అంశానికి సంబంధించి ఈ వారం మనము నెదర్లాండ్స్ లో ఒక విచిత్రమైనటువంటిది, నిజంగా ఇస్లామోఫోబియా గురించి మనం పదే పదే మాట్లాడుతూ ఉన్నాము. ఇస్లామోఫోబియా ఉండకూడదు అంటే ఇస్లాం అర్థం కావాలి, అంటే మీరు ఖురాన్ పాఠాలు నేర్చుకోవాలి. సో మీరు మసీద్కి వెళ్ళి లేదా వాళ్ళ మదర్సాలకు వెళ్ళి వాటెవర్ ఆ ప్లేసెస్కి వెళ్ళి ఈ ఖురాన్ గురించి, ఇస్లాం గురించి తెలుసుకోండి అని నైజీరియా ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు ఫోర్స్ఫుల్ గా ఇవాళ ఖురాన్ పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఇది అసలు నిజంగా ఎక్కడికి వెళ్తున్నారు అనేది చెప్పండి సార్, మీరే చెప్పండి. ఇంకా కరెక్ట్. అంటే ఇస్లాంని ఎలా ట్రీట్ చేయాలి, ముస్లిమ్స్ ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పి వాళ్ళ మౌలవీలు చెప్తే నేర్చుకోండి అని చెప్పి ఆ ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇంకా అంతకంటే దాసోహం అనడానికి ఇంకేమని ఉదాహరణ ఏమి ఇవ్వగలం మనం? మద్రసాలోకి వెళ్ళి, మస్జిద్లోకి వెళ్ళి నేల మీద కూర్చొని, అసలు యూరోపియన్ దేశాల వాళ్ళు నేల మీద కూర్చోరు, వాళ్ళు కుర్చీలో తప్ప వాళ్ళు కూర్చోరు, వాళ్ళకి అలవాటు కూడా లేదు. వీళ్ళని ఫోర్స్ఫుల్గా నేల మీద కూర్చోబెట్టి వాళ్ళకి ఇస్లాం నేర్పిస్తున్నారు. కాబట్టి మా ఇస్లాంలో మేము ఎవరైనా ఆడవాళ్ళని బుర్కా వేసుకోండి, ఇలా మోడర్న్ బట్టలు వేసుకోకండి అని తిడితే మీరు ఆ స్త్రీ హక్కుల కింద మమ్మల్ని అరెస్ట్ చేయకండి, ఇది మా అధికారము, మా షరియా ఇలా చెప్పింది, కాబట్టి మీరు అలా చేసేదాన్ని ఇస్లామోఫోబిక్ కింద మేము పరిగణిస్తాము, మా ఇష్టం వచ్చినట్టు రోడ్డు మధ్యలో మేము నమాజ్ చేస్తాము, మమ్మల్ని అరెస్ట్ చేయకండి, అరెస్ట్ చేస్తే అది ఇస్లామోఫోబియా అవుతుంది. ఇవి అన్ని కూడా అక్కడ చేస్తున్నారు. మా ముందర మీరు పంది మాంసం తినకండి, మీ యొక్క క్రిస్మస్ ట్రీలు పెట్టుకోకండి, ఇవన్నీ చెప్పి వాళ్ళకి నేర్పిస్తే దానికి వ్యతిరేకంగా ఆ పోలీస్ కానీ ఏమైనా చర్యలు చేస్తే కనుక అది ఇస్లామోఫోబిక్ కింద మిమ్మల్ని మీద కేసులు పెడతాము అని బెదిరిస్తున్నారు. అంటే ఆ సమాజాన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి కంప్లీట్ గా అప్పచెప్తున్నారు, కంప్లీట్ గా ఒక ప్లేట్ లో పెట్టి వాళ్ళకి కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎస్ సార్, నిజంగా దారుణంగా ఉంది పరిస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఒక మాట చెప్పలేదు, ఆ మాట నేను తీసుకొని క్లోజ్ చేస్తాను. సో అక్కడ జరుగుతున్నాయంటే భారతదేశంలో కూడా జరుగుతాయి. సో భారతదేశంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సో తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. 227వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనల్ స్టాప్ ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నాన్ని ఆదరించండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయని వాళ్ళు ఉంటే కనుక, క్లిక్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం తోటి నోటిఫికేషన్స్ మిస్ కాకుండా చూస్తారు. అట్ ద సేమ్ టైం ఈ వీడియోలో మీకు కనిపించినటువంటి ఈ QR కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా, UPI పేమెంట్స్ ద్వారా కూడా మీరు మాకు సహకారం అందించండి. ఆర్థిక సహకారం కూడా మాకు చాలా అవసరం. సో నేషనల్ స్టాప్ చేస్తున్న ప్రయత్నాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.